మధ్యలో ఉండడం మనకి చాలా ఆశీర్వాదకరం. దగ్గరగా హల్లెలూయా. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్స్ గారు అందరికీ ప్రత్యేకమైనటువంటి జీసస్ ప్రిన్సిపల్ సంస్థ తరపున ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాం. హల్లెలూయా. ఆమేన్. లైవ్ లో వీక్షిస్తున్నటువంటి అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి జీసస్ మెర్సిఫుల్ హోమ్ మినిస్ట్రీ నుంచి ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నా. వీరికి సమయం శ్రద్ధగా దేవుని వాక్యం. ஹல்லேலூயா, ஹல்லேலூயா. எத்தனை பேர் சந்தோஷமா இருக்கீங்க? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? உண்மையிலேயே சந்தோஷமா இருக்கீங்க? నిజంగా సంతోషంగా ఉన్నారు. அவருடைய சமூகத்தில் இருப்பது ஒரு சந்தோஷம். ఆయన సన్నిధానంలో ఉండడము ఒక సంతోషము. அவர் சமூகத்தில் காத்திருப்பது, ఆయన సన్నిధానంలో వేచి చూడడము அது பெரிய பாக்கியம். అది గొప్ప భాగ్యమై ఉన్నది. ஒன்று புரிந்து கொள்ள வேண்டும். ఒకటి మనం అర్థం చేసుకోవాలి. எல்லாரும் அவருடைய சமூகத்துக்கு போயிட்டு வந்து விடுவார்கள். అందరూ సన్నిధానంలోనికి వెళ్ళి వస్తూ ఉంటారు. ஆனா அவர் சமூகத்துல காத்திருக்கிறவங்க, కానీ ఆయన సన్నిధానములో వేచి ఉండేవారు அவங்க எதை குறித்து கலங்க மாட்டார்கள். వారు దేనిని గురించి కలత చెందరు. எதை குறித்து புலம்ப மாட்டார்கள். వారు దేనిని గురించి సనుగుకొనరు. ஏனென்றால் ఎందుకంటే அவர்களோடு கர்த்தர் இருக்கிறார். వారితో దేవుడు ఉన్నాడు. அவர்களோடு கர்த்தர் உலாவுகிறார். వారితో దేవుడు నివాసము చేస్తూ ఉన్నాడు. இந்த நாளிலும் ఈ రోజున உங்கள் மத்தியில మీ మధ్యలో கடவுள் பிரசன்னமாகி இருக்கிறார். దేవుని యొక్క ప్రసన్నత ఉన్నది. இயேசுடைய வல்லமை உங்கள் மத்தியில இருக்கு. యేసు ప్రభు యొక్క శక్తి మీ మధ్యలో ఉన్నది. இந்த நாளிலும் ఈ రోజున நான் தமிழ்நாட்டிலிருந்து வந்திருக்கிறேன். నేను తమిళనాడు నుంచి వచ్చాను. தமிழ்நாட்டில் சென்னையிலிருந்து வந்திருக்கிறேன். అయ్యగారు తమిళనాడు చెన్నై నుండి వచ్చారు. உங்களுக்காகவும் మీకోసం, உங்க குடும்பத்திற்காகவும் మీ యొక్క కుటుంబం కోసం ஜெபிக்கும்படி வந்திருக்கிறேன். ప్రార్థించడానికి అయ్యగారు వచ్చి ఉన్నాడు. இயேசு உங்களுக்கு ஒரு அற்புதத்தை செய்வார். యేసు ప్రభు మీ కొరకు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. உங்களுக்கு ஒரு விடுதலை அவர் கொடுப்பார். మీకు ఆయన విడుదలను ఇవ్వబోతున్నాడు. விடுதலை என்பது, విడుదల అంటే, அற்புதம் என்பதும் అద్భుతం అంటే வேத வசனத்தின் அடிப்படையில் நடைபெறுகிறது. పరిశుద్ధ గ్రంథము యొక్క అనుసరణలో అది జరుగుతూ ఉంటుంది. வேத வசனம் இல்லாமல் நடைபெறுகிற அற்புதம் எல்லாம், పరిశుద్ధ గ్రంథము లేకుండా జరిగేటువంటి అద్భుతాలు தீய சக்தியின் வல்லமைகள். అది మంత్ర శక్తుల యొక్క అద్భుతాలు. அது நிலைத்திருக்காது. అవి ఉండవు ఎప్పటికీ. ஆனால் అయినప్పటికీ வேத వసనத்தினோடு நடைபெறுகிற దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి జరిగిన అద్భుతాలు, அந்த அற்புதத்தின் வல்லமை, ఈ యొక్క అద్భుతముల యొక్క శక్తి உங்கள் வாழ்க்கையில మీ యొక్క జీవితంలో காலகாலமாக కాలములుగా நிலைத்திருக்கிற ஒரு அற்புதம், సదాకాలముగా ఉండేటువంటి ఒక అద్భుతము. எத்தனை பேர் அவருடைய அற்புதத்தை பெற்றுக்கொள்ள விரும்புகிறீர்கள்? ఎంతమంది ఈ అద్భుతము పొందుకోవాలని ఆశపడుతున్నారు? ஒரு அல்லேலூயா சொல்லலாமே. హల్లెలూయా చెప్పండి. அல்லேலூயா, హల్లెలూయా, அல்லேலூயா. ஆண்டவர் வல்லமுள்ள ஒரு ஆண்டவர். దేవుడు శక్తివంతుడైన దేవుడై ఉన్నాడు. அவர் அற்புதமான ஒரு ஆண்டவர். ఆయన అద్భుతములు చేసే దేవుడై ఉన్నాడు. அவர் நம்மளை சுகப்படுத்துகிற ஒரு ஆண்டவர். ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. உங்களுடைய சரீரத்துல మీ యొక్క శరీరములో எந்த உறுப்பு பாதிக்கப்பட்டிருந்தாலும், ఏ యొక్క అవయవము బాధతో ఉన్నప్పటికీ அதை అனைத்தையும் அவர் சுகமாக்க முடியும். అవన్నింటిని కూడా దేవుడు స్వస్థపరిచే దేవుడు. அவருடைய வல்லமை பெரியது. ఆయన యొక్క శక్తి చాలా గొప్పది. இன்று அதே ஆண்டவர் ఆ దేవుడు உங்களை சுகப்படுத்துவார். ఈ రోజు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. உங்களை குணப்படுத்துவார். మిమ్మల్ని ఆయన స్వస్థపరుస్తాడు. உங்களுக்கு விரோதமாக మీకు విరోధముగా எத்தனை பேர் ఎంత మంది மந்திரம் செய்தாலும், మంత్రాలు చేసినప్పటికీ, செய்வினை பண்ணியிருந்தாலும், శుద్ర శక్తులు చేసినప్పటికీ நீ பயப்பட வேண்டாம். మీరు దేనికి భయపడని అవసరం లేదు. அந்த மந்திரத்தின் வல்லமையை கர்த்தர் அழித்து போடுகிற ஒரு ஆண்டவர். ఆ యొక్క మంత్రము యొక్క శక్తులన్నింటినీ దేవుడు నిర్మూలము చేసేవాడు. ஒரு ஹல்லேலூயா சொல்லுங்க பார்க்கலாம். ఒక హల్లెలూయా చెప్పండి గట్టిగా అందరూ కలిసి. ஹல்லேலூயா, హల్లెలూయా. அவர் ஒரு அக்கினிமயமான தேவன்.
ఆయన అగ్ని శక్తివంతుడైన దేవుడు, எல்லா வல்லமைகளையும் எரித்து போடுகிற ஒரு ஆண்டவர். ప్రతి దుష్ట శక్తిని ఆయన కాల్చేటువంటి దేవుడై ఉన్నాడు. சரி, இந்த நாளிலும் ఈ రోజున ஆண்டவர் உங்கள் மத்தியில பேச விரும்பின வார்த்தை, దేవుడు మీ మధ్యలో మాట్లాడబోతున్నటువంటి వాక్యం ஏசாயா எழுதின தீர்க்க தரிசன புஸ்தகம், యేషయా రాసినటువంటి పుస్తకము 43வது அதிகாரம் 43వ అధ్యాయము 19வது வசனத்தை வாசிக்கலாம். 19వ వచనాన్ని మనం చదువుదాం. యేషయా 43వ అధ్యాయము 49వ అధ్యాయము 19. இதோ நான் புதிய காரியத்தை செய்கிறேன். 43వ అధ్యాయము 19వ వచనం. యేషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోచున్నాను, இப்பொழுதே அது தோன்றும், ఇప్పుడే అది మొలుచును, நீங்கள் அதை அறியீர்களா? మీరు దాన్ని ఆలోచింపరా? நான் வனாந்தரத்தின் வழியையும் నేను అరణ్యములో త్రోవను, அவாந்தர வெளிகளில் ఎడారులలో ஆறுகளையும் உண்டாக்குவேன். నదులను పారజేయుచున్నాను. இன்று ஆண்டவராகிய இயேசு உங்களை பார்த்து சொல்லுகிறார், ఈ దేవుడైన యేసు మిమ్మల్ని చూచి మాట్లాడుతున్నాడు. நான் ஒரு புதிய காரியத்தை உன் வாழ்க்கையில செய்ய விரும்புகிறேன். నేను ఒక కొత్త నూతన కార్యము మీ జీవితంలో చేయాలని ఆశపడుతున్నాను. இப்பொழுது உன் வாழ்க்கையில இருக்கிற காரியம் சரியல்ல, ఇప్పుడు మీ జీవితంలో ఉన్నటువంటి కార్యములు మంచిగా లేవు. உன்னுடைய குடும்ப சூழ்நிலை சரியில்லாம இருக்கலாம், మీ యొక్క కుటుంబ పరిస్థితులు బాగా లేనప్పటికీ, உங்களுடைய வருமானங்கள் சூழ்நிலை மாறி இருக்கலாம், మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి స్థితిగతులు మారి ఉండవచ్చు, உங்களுடைய சரீரத்தில் சரியான சூழ்நிலை ஆரோக்கியம் இல்லாம இருக்கலாம், మీ యొక్క శరీరములో సరి అయిన పరిస్థితి ఆరోగ్యము లేకుండా ఉండవచ్చు, பிள்ளைகள் வாழ்க்கை எதுவுமே சரியில்லாம இருக்கலாம், మీ యొక్క పిల్లల జీవితాలు సరిగా లేకుండా ఉండవచ్చును. அதனால கர்த்தர் சொல்லுகிறார், అందుకనే దేవుడు చెప్తూ ఉన్నాడు, நான் ஒரு புதிய காரியத்தை உனக்கு செய்ய போகிறேன். నేను ఒక నూతన కార్యము మీ కొరకు చేయబోచున్నాను. உன் வாழ்க்கையில ஒரு புதிய காரியம் தோன்ற பண்ண போகிறார். నీ యొక్క జీవితములో ఒక నూతన కార్యమును ఆయన మొదలు పెట్టబోచున్నాడు. உங்க வாழ்க்கையில வெறுமை இருக்கலாம், మీ యొక్క జీవితములో ఎండిపోయిన స్థితి ఉండవచ్చును, ஒரு ஒழுங்கின்மை இருக்கலாம், మీ యొక్క జీవితములో ఒక వంకర స్థితి ఉండవచ్చును, இல்ல இருள் சூழ்ந்திருக்கலாம், ఒక చీకటి కటిక చీకటి మీ జీవితంలో ఉండవచ్చును, அல்லது அசுத்தாவின் போராட்டங்கள் இருக்கலாம், లేకపోతే ఈ యొక్క దురాత్మ శక్తులతో పోరాటము ఉండవచ్చును, இல்ல அசுத்த வார்த்தைகளை பேசுற ஆட்களா இருக்கலாம், లేకపోతే చెడ్డ బూతులు మాట్లాడేటువంటి మనుషులై ఉండవచ్చును, அல்லது இச்சையினாவினால் కట్టపట్ట నిలమేల இருக்கலாம். ఆ యొక్క శరీర ఆశ చేత కట్టబడి ఉన్నటువంటి వ్యక్తులుగా ఉండవచ్చు. ஆனால் கர்த்தர் என்று சொல்லுகிறார், ఆయన దేవుడు ఇప్పటికి చెప్తున్నాడు, அதை எல்லாவற்றையும் மாற்றி போட போகிறேன், అవన్నింటిని కూడా నేను మార్చబోచున్నాను, அதை உன்னை விட்டு நான் அப்புறப்படுத்த போகிறேன், అది నిన్ను విడిచిపెట్టి బయటకు వెళ్ళునట్లు నేను చేస్తాను. ஒரு புதிய காரியத்தை செய்யும்படி வந்திருக்கிறேன். నేను ఒక నూతన కార్యము చేయడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాను. உங்க வாழ்க்கையில புதிய காரியத்தை செய்யணும் என்று கர்த்தர் விரும்புகிறார். నీ జీవితంలో ఒక నూతన కార్యము దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. எத்தனை பேர் விரும்புறீங்க? ఎంత మంది ఇష్టపడుతున్నారు దేవుణ్ణి? என் ஆண்டவர், మన దేవుడు என் வாழ்க்கையில నా జీవితంలో புதிய காரியத்தை கர்த்தர் செய்யணும், నూతన కార్యములు నాకు చేయాలి అని அப்படி விரும்புகிறவர்கள், అలా ఆశపడుతున్న వారు, அப்படி விரும்புகிற தேவ பிள்ளைகள், అలా ఆశపడుతున్న దేవుని బిడ్డలు ஒரு 2 நிமிடம் ఒక 2 నిమిషములు எழுந்து நின்று నిలబడి அவரோடு நம்ம பேசலாமா? ఆయనతో మనము మాట్లాడదామా? நம்ம கூப்பிடலாமா? ఆయనను మనం పిలుద్దామా? அவர் விரும்புகிறார், ఆయన ఇష్టపడుతున్నాడు, தேவன் விரும்புகிறார், దేవుడు ఇష్టపడుతున్నాడు, தேவன் ஆசைப்படுகிறார், దేవుడు ఆశపడుతున్నాడు, குடும்பத்தில் இறங்கி வர, ఆయన నీ కుటుంబంలో రావడానికి ఇష్టపడుతున్నాడు, குடும்பத்தில் இறங்கி வரும்படி அவர் விரும்புகிறார். నీ యొక్క కుటుంబంలో దిగి రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. இப்பொழுதே ఇప్పుడే உன் வலது கையை నీ యొక్క కుడి చేయిని வானத்துக்கு நேராக உயர். ఇదిగో ఆకాశములకు నేరడియాగా నీ యొక్క இயேசுவே, యేసయ్యా అని పిలువు. எனக்கு உதவி செய்யவா, నాకు సహాయం చేయండి అని అడుగు. அதைத்தான் நான் விரும்புகிறேன், అది నేను ఇష్టపడుతున్నాను, அதைத்தான் நான் விரும்புகிறேன். అదే నేను ఇష్టపడుతున్నాను. Glory to God. యేసు ప్రభువుకు
மகிமை கలుగును. இடம் முழுவதும் ఈ యొక్క ప్రదేశం అంతా కూడా பரலோகத்தின் அக்கினி இறங்கி வருகிறது. పరలోకం యొక్క అగ్ని దిగి వస్తున్నది. வானம் திறக்கப்படுகிறது. ఇదిగో ఆకాశము తెరవబడుతున్నది. உனக்காக, నీ కోసము, ஓ குடும்பத்திற்காக, నీ కుటుంబము ஓ కోసం, பிள்ளைகளுக்காக, నీ యొక్క పిల్లల కోసం, உன்னுடைய வருமானத்துக்காக, నీ యొక్క உன்னுடைய வியாபாரத்துக்காக, నీ యొక్క వ్యాపారము కోసం, உன்னுடைய தொழிலுக்காக నీ యొక్క పని కోసము அவர் ஒரு புதிய காரியத்தை செய்யும்படி ఆయన నూతన కార్యము చేయడానికి நம்முடைய ஆலயத்தில் இறங்கி வருகிறார். మన యొక్క ఆలయములోనికి వస్తున్నాడు. ఆయనను எல்லாரும் கூப்பிடு. அப்பா, దేవుని எனக்கு உதவி செய்யவா, నాకు సహాయము చేయండి అయ్యా. உதவி செய்யும், నాకు సహాయము చేయండి, நமக்கு சகாயம் செய்யண்டி. నాకు సహాయము చేయండి అని கூப்பிடு. అందరూ పిలవండి దేవుణ్ణి. అందరూ అందరూ కూడా எல்லாரும் கூப்பிடுங்க. అందరూ దేవుని నోరు తెరిచి கூப்பிடு, 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 கூப்பிடு. మీరు పిలవంగా పిలవంగా పిలవగా పిలవగా இந்த மதிய நேரத்துல ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో கர்த்தருடைய அக்கினி வருகிறது. దేవుని యొక్క అగ్ని వస్తుంది. இந்த ஆலயம் முழுவதும் நிரம்புகிறதா? ఆలయం అంతా కూడా అగ్నిమయముగా பெற்றுக்கொள், ఆయన అగ్నిని పొందుకోండి, పొందుకోండి. அந்த அபிஷேகத்தை பெற்றுக்கொள், ఆ యొక్క అగ్ని అభిషేకమును పొందుకోండి. அந்த అందరూ కూడా அக்கினியை பெற்றுக்கொள், ఆ యొక్క అగ్ని అభిషేకమును పొందుకోండి. அந்த வல்லமையை பெற்றுக்கொள். ఆయన యొక్క శక్తిని పొందుకోండి. இந்த இடம் முழுவதும் యొక్క స్థలం అంతా కూడా புதிதாய் மாறப்போகிறது. నూతనముగా మార్చబడుచున్నది. புதிதாய் மாறப்போகிறது. నూతనముగా మార్చబడుచున్నది. ராதா, ராதா, అందరూ అగ్నిని ஊற்றப்படும். எல்லாரும் மேல ஊற்றப்படும். అందరి మీద అగ్ని వస్తున్నది. எல்லாரும் மேல அக்கினி பற்றி எரியணும். ఇదిగో అందరి మీద అగ్ని దిగి వచ్చి புதிய காரியம் தோன்றப்படும். నూతన కార్యము దేవుడు ప్రారంభిస్తున్నాడు. హల్లెలూయా. Thank you, Father. దేవా వందనాలు యేసు. எங்கள் மத்தியில வாரும். నా మా యొక్క మధ్యలోనికి దిగిరండి ప్రభువా. சோத்திரம் பண்ணி கொண்டு வருகிறேன். అందరూ స్తోత్రము చెబుతూ ఉండండి. யாரு சும்மா இருக்காங்க? అందరూ స్తోత్రం చెప్పండి. ఎవరు కాటిగా ఉండద్దు, ఎవరు నిలబడి ఉండద్దు. అందరూ నోరు తెరిచి எல்லாம் வாயை திறந்து கூப்பிடு. అందరూ నోర్లు తెరిచి స్తుతిస్తూనే ఉండండి. உன் மேல ஒரு அக்கினி விழுகிறது. మీ మీద అగ్ని దిగి వస్తున్నది. அக்கினி விழ, விழ, விழ. అందరి మీద అగ్ని 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 అగ్ని. பரிசுத்த அக்கினி விழுகிறது. పరిశుద్ధమైన అగ్ని, పరిశుద్ధమైన అగ్ని మీ మీదకి వస్తుంది. அக்கினி விழுகிறது. అగ్ని మీ మీద దిగి వస్తున్నది. இருள் விலகுகிறது. ఇది మీ మీద వస్తూ ఉన్నది. இருள் விலகுகிறது. ఇదిగో చీకటి వెళ్ళిపోతుంది. இருளின் ஆவி வெளியே போ. అంధకారం యొక్క ఆత్మ బయటకు వెళ్ళిపో. இருளின் ஆவிகள் வெளியேறட்டும். ఇదిగో చీకటి యొక్క ఆత్మలు బయటకు వెళ్ళిపో. இருளின் ஆவி வெளியே வரட்டும். ఇదిగో చీకటి యొక్క ఆత్మలు బయటకు రావాలి. இருளின் ஆவி வெளியே வா. చీకటి యొక్క ఆత్మ బయటకి రా. பாதாளத்தின் ஆவி வெளியேறு. పాతాళం యొక్క ఆత్మలు బయటకు రావాలి. இப்பொழுது அக்கினி பற்றி எரிகிறது. ఇప్పుడే అగ్ని మండుచున్నది మన మీద. லைவ்ல பார்க்கிற ஒவ்வொருவரும் ఇదిగో లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరిలో அதே அக்கினி வருகிறது. అదే అగ్ని మీ మీదకి వస్తుంది. அதே அபிஷேகம் வருகிறது. అదే అభిషేకం మీ మీదకి వస్తుంది. பெற்றுக்கொள்ளுகிற தருணம். మీరు ఇది పొందుకునేటువంటి సందర్భం. பெற்றுக்கொள்ளலாம். ఇది మీరు పొందుకోవాలి. ఇది சேர்ல உட்கார்ந்திருக்கிற ஒவ்வொருவரும் మీరు చేతిలో కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ஒவ்வொருவர் மேலே அக்கினி. ప్రతి ఒక్కరి మీద యొక్క అగ్ని அக்கினி ஊடப்பட்டு கொண்டிருக்கிறது. ఈ యొక్క అగ్ని మీ మీద దిగుతూ ఉన్నది. இந்த ஆவியானவர் ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు இந்த இடம் முழுவதும் ఈ ప్రదేశం అంతా కూడా அவருடைய கட்டுப்பாட்டுல கொண்டு வர. ఆయన యొక్క ఆత్మలోనికి పరిధిలోనికి తీసుకుని వస్తున్నారు. எல்லாரும் అందరూ కూడా இந்த பரிசுத்த ஆவியை பெற்றுக்கொள்ளும். పరిశుద్ధాత్మను పొందుకోండి. எல்லாரும் అందరూ కూడా అందరూ కూడా అందరూ కూడా స్తోత్రములు చెప్పండి. పరిశుద్ధాత్మను పొందుకోండి. பேய்கள் வெளியேற நேரம் வந்துருச்சு. ఇదిగో దయ్యములు బయటకు వచ్చే సమయం వచ్చింది. பேய்கள் வெளியேறுகிற நேரம் வந்துவிட்டது. దయ్యములు బయటకు వచ్చే సమయం వచ్చింది. அசுத்த ஆவிகள் வெளியேற போகிறது. దురాత్మలు బయటకు వెళ్ళిపోవచ్చు. இச்சையின் ஆவி கட்டுகள் அறுக்கப்படும். శరీర ఆత్మ యొక్క ఆత్మ இச்சையின் ஆவி శరీర ఆత్మ యొక్క ఆత్మ ஒருவரை பிடித்து வைத்துக் கொண்டிருக்கிறது. ఇదిగో ఒకరిని పట్టుకొని ఉన్నది. அந்த அசுத்த ஆவி வெளியேற போகுது. ఆ యొక్క ఆత్మ బయటకు వెళ్ళిపోతుంది.
పొందుకోండి. విడుదల ఈ యొక్క సమయం విడుదల సమయం. అందరూ దేవుని స్తుతిస్తూనే ఉండాలి. విడుదల పొందుకోండి. అందరూ పొందుకోండి. அப்பா அப்பா இந்த 2 நாள் கூட்டம் முழுவதும் ఈ యొక్క సమయంలో అగ్ని దిగి వస్తుంది. ఆవియానவர் నడిపి తరువారా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నారు. ఆవియానவர் నడిపి తరువారా పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాలి. ఉమ్మడి కరస్తుల కొడుకుర ఇదిగో మీ యొక్క హస్తములు అప్పచెప్తూ எல்லாரையும் మూడికొండిరుக்கிறது. అందరినీ మీ చేతుల్లో అప్పచెప్పుతాం. అగ్ని దిగి వస్తూ మీ మీదకి వస్తూ ఉండగా எல்லா கட்டுகள் அறுக்கப்படுகிறது. ప్రతి కట్లన్నీ తెంచబడుతున్నాయి. எல்லா கட்டுகள் அறுக்கப்படும். ప్రతి కట్లు తెంచబడుతున్నాయి. వలలుగా எல்லா செயல்படచ్చు. ప్రతి ఒక్క కట్లు విడుదల కాబోతున్నాయి. కైகள் செயல்படచ్చు. ఇదిగో చేతులన్నీ ఊపాలి. మీరు కైகள் எல்லா செயல்படచ్చు. మీ యొక్క చేతులన్నీ పనిచేయాలి. కైயில் இருக்கிற கட்டுகள் அறுக்கப்படும். ఇదిగో చేతుల్లో కట్టబడి ఉన్నటువంటి కట్టుகள் అరుக்கப்படும். చేతి యొక్క కట్లన్నీ విడుదల కట్టుகள் అరుக்கப்படும். చేతుల్లో ఉన్న కట్లన్నీ విడుదల కావాలి. எல்லா నరంబ కట్టిరిగిన కట్ట అరుக்கப்படும். ఇదిగో నరములలో ఉన్నటువంటి సమస్యలు బయటకు వెళ్ళిపోవాలి. వందనాలు యేసు, వందనాలు 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 நன்றி தகப்பனே. వందనాలు తండ్రి. మీరు அப்படி ஒரு అద్భుతத்தை செய்து మగిలప్పా. ఇదిగో మీరు అద్భుతములు చేసి మిమ్మల్ని మీరు మహిమపరచుకోండి. యేసు నామములో ఆమేన్ ఆమేన్. అందరూ కూర్చోండి. இந்த நாளிலேயும் ఈ రోజున கர்த்தர் புதிய காரியத்தை దేవుడు నూతనమైన కార్యమును உங்களுக்கு செய்ய போகிறார். మీకు చేయబోతున్నాడు. எத்தனை பேர் ஆவியானவர் நமக்கு புதிய காரியத்தை செய்யணும்னு விரும்புறீங்க? ఎంతమంది ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన కార్యము చేయాలని ఆశిస్తూ ఉన్నారు? அப்படி இருக்கிறவங்க மாத்திரம் பக்கத்துல கையை கொடுத்து అలా ఉన్న ఆశ కలిగి ఉన్నటువంటి వారు మీ పక్కన ఉన్న వారికి చేయిచ్చి தூங்கிடக்கூடாது. ఇదిగో నిద్రపోకండి అని చెప్పండి. ஒரு அரை மணி நேரம் செய்தி, ఒక అరగంట ఈ యొక్క వాక్యము. ஆமா, தூங்கிடக்கூடாது. ఈ అరగంట మీరు నిద్రపోకండి అని పక్కన ఉన్న వారికి చేయించి చెప్పండి. ஆமா, அப்படி தூங்கிட்டா అలా నిద్రపోతే நான் పక్కத்துல తట్టువేன் சொல்லுங்க. పక్కలో ఉన్న వారికి చెప్పండి, మీరు నిద్రపోతే మిమ్మల్ని మేము భుజం తడతానని చెప్పండి. ఆమేన్ சொல்லுங்க பாக்கல். ఆమేన్ చెప్పండి అందరూ. இப்ப டைம் 1 மணி. ఇప్పుడు టైం 1 గంట అవుతుంది. ஆமா, பசிக்கிற டைம், అందరికి ఆకలి అయ్యే సమయము. ஆனாலும் అయినప్పటికీ நீங்க அந்த சாப்பாட்டை ஒதுக்கி ఆ యొక్క అన్నాన్ని పక్కన పెట్టి நீங்க கர்த்தரை தேடும் போது దేవుణ్ణి వెతికినప్పుడు வானம் திறந்துரும். ఆకాశం మీ కొరకు తెరవబడుతుంది. தூதர்களும் வந்துருவாங்க. దూతలు మీ కొరకు వస్తారు. எத்தனை பேர் ஆமென் சொல்லுங்க? ఎంతమంది ఆమెన్ చెప్తున్నారు? சீசர்கள்ல பேதுரு என்ற ஒரு சீசர் இருந்தார். శిష్యులలో పేతురు అనే శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు. அப்போஸ்தலராகிய பேதுரு, అపోస్తలుడైన పేతురు. அவருக்கு ரொம்ப பசி எடுத்தது. ఆయనకు బాగా ఆకలి అయింది. அது சாப்பிடலான்ட்டு ஆயத்தமா இருக்கும் பொழுது ఆయన తినడానికి సిద్ధపడి ఉన్నప్పుడు ரொம்ப பசி எடுத்ததா, చాలా ఆకలి అయింది ఆయనకు. அந்த நேரத்துல ఆ సమయంలో ஆண்டவர் சொல்றாரு, దేవుడు చెప్తున్నాడు, மேல ஏறி வா, ఇదిగో పైకి ఎక్కిరా, ஜெபிக்கலாம், ప్రార్థన చేద్దాం. இப்ப சாப்பிடலாமா, ఇప్పుడు తిందామా, இல்ல ஜெபிக்கலாமா, ప్రార్థన చేద్దామా? இதுதான் அவருடைய கேள்வி. ఇది ఆయన వేస్తున్నటువంటి ప్రశ్న. அது அவர் விருப்பம், అది మీ ఇష్టము. ஆனால் అయినప్పటికీ పేతురు சாப்பிடுற அதிக பசி இருக்கும் பொழுது, ఆయన తినడానికి చాలా ఆకలి కలిగి ఉన్నప్పుడు அதை ஒதுக்கி வைத்து ఆ యొక్క ఆకలిని పక్కన పెట్టి தேவனை தேட போனார். దేవుని వెతకడానికి పైకి వెళ్ళాడు. தேவன் பிரசன்னமானார். దేవుడి యొక్క ప్రసన్నత ఆయనకు దర్శనమైంది. இந்த நாளில் ఈ రోజున நீங்க உங்க சாப்பாட்டை ஒதுக்கி அவரை பார்க்கும் பொழுது, ఇదిగో మీ యొక్క అన్నము మీరు పక్కన పెట్టి దేవుని వాక్యం వినడం చూచినప్పుడు கர்த்தர் பிரசன்னமாகி வருவார். దేవుని యొక్క ప్రసన్నత మీకు దర్శనం
సంభవిస్తుంది. உங்களுக்கு ஒரு அற்புதத்தையும் செய்வார். మీకు ఒక అద్భుతమును ఆయన చేస్తాడు. எதிர்காலத்தை அவர் காண்பிப்பார். ఇదిగో మీ యొక్క రాబోయే దినములను ఆయన చూపెడతాడు. உனக்கு ஒரு புதிய வழிகளை தரும். నూతనమైన మార్గములను మీకు ఆయన తెరుస్తాడు. ஆசீர்வாதமான பாதைக்குள்ள உங்களை நடத்தி ఇదిగో ఆశీర్వాదము కలిగిన మార్గములో మిమ్మల్ని నడిపిస్తాడు. அதனாலதான் అందుకనే இன்றைக்கு ఈ రోజు தூங்கிடக்கூடாது. నిద్రపోవద్దు. ఓకే అవునా? అవునా? నిద్రపోయి నిద్రపోవద్దు. నిద్రపోకూడదు. ஓகே, அவனை நித்திர போகக்கூடாது. ஓகே, அப்படி நித்திர போய் பக்கத்தில் தட்டிடணும். ఎవరైనా నిద్రపోతే పక్కనున్న వారు భుజము వెంటనే తట్టాలి. ஓகே, అవునా? கர்த்தர் நல்லவர். ஆமென். దేవుడు మంచివాడు. சரி, இன்னைக்கு ஆண்டவர் உங்களுக்கு சொன்னது என்னன்னா, ఈ రోజు దేవుడు మీకు చెప్పింది ఏంటంటే புதிய காரியத்தை கர்த்தர் செய்ய போகிறார். నూతన కార్యాన్ని దేవుడు చేస్తాడు. இது நீங்க பல வாட்டி இந்த வசனத்தை படித்திருப்பீர்கள். ఈ యొక్క వాక్యాన్ని చాలా సార్లు మీరు చదివి ఉండవచ్చు. உங்கள் திருச்சபையிலும் சொல்லியிருப்பார்கள். మీ యొక్క సంఘాలలో కూడా చెప్పి ఉండవచ్చు. ஆனாலும் நம்முடைய வாழ்க்கையில అయినప్పటికీ మన జీవితంలో புதிய காரியங்கள் வராம இருக்கிறது. నూతనమైన కార్యములు రాకుండా ఆగిపోయాయి. ஏன் நடக்கல? ఎందుకు అవి జరగలేదు? வசனம் மட்டும் வருகிறது, వాక్యం వస్తుంది, ஆனா అద్భుதங்கள் நடக்கிறது இல்ல. కానీ అద్భుతాలు జరగడం లేదు. வாக்கு தத்தம் மட்டும் வந்து கொண்டே இருக்கிறது. వాగ్దానాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. மாதம் மாதம் வருகிறது. ఇదిగో నెల నెలకి వస్తున్నాయి. ஆனாலும் అయినప్పటికీ வாழ்க்கையில மாற்றம் இல்ல. నీ జీవితములో మారు మనస్సు లేదు. ஒரு అద్భుతం இல்ல, ఒక అద్భుతము లేదు, ஒரு அதிசயம் இல்ல. ఒక ఆశ్చర్య కార్యము లేదు. நமக்கே ஒரு வேதனை இல்ல, మనకే ఒక వేదనగా ఉన్నదా లేదా? என்ன சொல்லுங்க, ఉన్నదా లేదా? నిజం చెప్పండి. இருக்குல்ல, ఉన్నదా లేదా? பல வருஷமா ஜெபிக்கிறோம். ఇదిగో చాలా సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నా, பல மாசமா வாக்கு தத்தங்களை பிடித்து ஜெபிக்கிறோம். చాలా నెలలుగా వాగ్దానాలు పట్టి ప్రార్థన చేస్తున్నాను. ஏன் அற்புதம் நடக்க மாட்டேங்குது? ఎందుకు అద్భుతం జరగడం లేదు? ஏன் ஒரு அதிசயத்தை பார்க்க முடியல? ఎందుకు ఆశ్చర్యాన్ని నేను చూడలేకపోతున్నా? இன்னும் என்னுடைய உடல்ல இருக்கிற சரீரங்கள் ஏன் குணமாகல? ఇంకా నా యొక్క శరీరములో ఉన్నటువంటి ఆ వ్యాధి ఎందుకు స్వస్థపడలేదు? நான் எப்பொழுது கோடீஸ்வரனாய் மாற முடியும்? ఇదిగో నేను ఎప్పుడు కోటీశ్వరునిగా మారుతాను? ஆசீர்வாதமே இல்லையே, ఆశీర్వాదమే లేవు కదా. எப்படி நடக்கும்? ఎలా జరుగుతాయి అవి? இந்த கேள்வியோடு நீங்க இருக்கலாம். ఈ యొక్క ప్రశ్నతో మీరు ఇక్కడ కూర్చొని ఉండవచ్చు. இந்த நாளில ఈ రోజున கேள்விகளுக்கு சரியான ஆன்சரை మీ యొక్క ప్రశ్నలన్నింటికి సరి అయిన సమాధానము தேவனுடைய வார்த்தையிலிருந்து உங்களுக்கு சொல்லி, దేవుని యొక్క వాక్యములో నుండి మీకు చెప్పి நான் உங்களுக்காக ஜெபிக்க போகிறேன். నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. எத்தனை பேர் ஆமென் சொல்லி? ఎంతమంది ఆమేన్ చెప్తున్నారు? ஹல்லேலூயா. ఎంతమంది హల్లెలూయా చెప్తున్నారు? ஹல்லேலூயா. హల్లెలూయా. கர்த்தர் நல்லவர். దేవుడు మంచివాడు. கர்த்தர் புதிய காரியத்தை செய்ய போகிறார். దేవుడు కొత్త కార్యములు చేయబోతున్నాడు. நம்முடைய வாழ்க்கை இருக்கிற நிலைமை வேற, మన యొక్క జీవితము ఉన్న పరిస్థితి వేరు. ஆனா இப்ப ஆண்டவர் சொல்லுகிறார், ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, நான் புதிய காரியத்தை உனக்கு செய்ய போகிறேன். నూతన కార్యాన్ని నీ కోసం చేస్తానని. புதிய காரியம் செய்வதில் నూతన కార్యం చేయడము இயேசுவை போல ஒரு தெய்வம் கிடையாது. యేసు వలె ఇంకొక దేవుడు లేనే లేడు. ஏனென்றால் ఎందుకంటే அவர் ఇల్లాదதை ஒன்றை ఉరువాకి విడువాர். ఆయన లేని వాటిని ఉన్నట్టుగా సృష్టిస్తాడు. அவருதான் சிருஷ்டிப்பின் தேவன். ఆయన సృష్టించేటువంటి దేవుడై ఉన్నాడు. எதுவுமே இல்ல, ఏమీ కూడా అక్కడ లేదు, ஒன்றும் கிடையாது. అక్కడ ఏమీ కూడా శూన్యం ఉంది. ஒன்றை உருவாக்குகிறவர். ఆయన అక్కడ సృష్టించే దేవుడై ఉన్నాడు. ஒரு హల్లెలూయా சொல்லுங்க அப்பா. ఒక హల్లెలూయా చెప్పండి. இந்த மதிய நேரத்தில் ఈ మధ్యాహ్న కాల సమయంలో இந்த சிருஷ்டிப்பின் தேவன் ఈ సృష్టికర్త అయిన దేవుడు நம்ம மத்தியில பிரசன்னமாகி இருக்கார். మన మధ్యలో ఆయన ప్రసన్నుడుగా ఉన్నాడు. உங்க வாழ்க்கையை அவர் மாத்தி போடுவார். మన యొక్క జీవితాన్ని ఆయన మార్చబోతున్నాడు. எல்லாவற்றையும் ஆசீர்வதிப்பார். అన్నింటినీ ఆశీర్వదిస్తాడు. பிள்ளைகளை ஆசீர்வதிப்பார். మీ పిల్లలను ఆయన ఆశీర్వదిస్తాడు. எத்தனை பேர் நம்புறீங்க? ఎంతమంది ఇది నమ్ముతున్నారు? ஒரு ஆமென் சொல்லுங்க. ఒక ఆమేన్ చెప్పండి అందరూ. ஒரு ஹல்லேலூயா சொல்லுங்க. ఒక హల్లెలూయా చెప్పండి అందరూ.
சரி, இப்ப ஆண்டவர் புதிய காரியத்தை எப்படி செய்கிறார்? సరే, ఇప్పుడు దేవుడు నూతన కార్యము ఎలా చేస్తూ ఉన్నాడు? நம்முடைய வாழ்க்கையில எப்படி செய்வார் என்பதற்கு முன்பாக మన జీవితంలో ఎలా చేయాలి అనడానికి ముందుగా இந்த உலகத்துல எப்படி புதிய காரியத்தை செய்தார் என்பதை குறித்து ఈ లోకములో దేవుడు నూతన కార్యములు ఎలా చేశాడు అనడానికి எல்லாரும் வேதத்தை எடுத்துக்கொள்ளலாம். అందరూ పరిశుద్ధ గ్రంథమును తీయండి. ஆதியாகமம் எழுதின புஸ்தகம் ఆదికాండము 1வது அதிகாரம் 1వ అధ్యాయము 1வது வசனம். 1వ వచనము. ஆதியிலே தேவன் வானத்தையும் பூமியும் சிருஷ்டித்தார். ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. இரண்டாவது, பூமியானது ஒழுங்கின்மையும் வெறுமையாயிருந்தது. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ஆழத்தின் மேல் இருள் இருந்தது. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. தேவ ஆவியானவர் ஜலத்தின் மேல் அசைவாடி கொண்டிருந்தார். దేవుని ఆత్మ జలముల పైన అల్లల్లాడుచుండెను. ஒரு ஆமென் சொல்லுங்கப்பா. ఒక ఆమేన్ చెప్పండి అందరూ కలిసి. இந்த உலகத்துல வானத்தையும் பூமியை படைத்தது ஒரே ஒரு தெய்வம். ఈ యొక్క లోకములో ఆకాశమును భూమిని సృష్టించిన ఒకే ఒక దేవుడు நம்முடைய ஆண்டவராகிய இயேசு கிறிஸ்து மாத்திரம். ఆయన మన దేవుడైన యేసు ప్రభువు మాత్రమే. அல்லேலூயா, హల్లెలూయా. உங்களை என்னை இந்த உலகத்துக்கு அனுப்பினது இயேசு ஒருவர் மாத்திரம்தான். నిన్ను నన్ను ఈ లోకానికి పంపింది యేసు ప్రభు ఒక్కడు మాత్రమే. நீங்கள் நினைக்கலாம், మీరు అనుకోవచ్చు, எங்க பெற்றோரால தான் நான் வந்தேன் என்று. ఇదిగో నా తల్లిదండ్రుల మూలముగా నేను వచ్చానని. அது உலகத்தான் சொல்லுகிறது. అది లోకము చెబుతూ ஆனா ఉన్నది. என்னுடைய வேதம் என்ன சொல்லுகிறது? కానీ నా బైబిల్ ఏం చెప్తుందండి? கர்ப்பத்தின் கனி ఆ యొక్క గర్భఫలము தேவனால் உண்டாயிருக்கிறது. యెహోవా ఇచ్చు బహుమానమై ఉన్నది. ஒரு ஆசீர்வாதம். ఆయన సృష్టించడం ఆశీర్వాదము. ஒரு ஆமென் சொல்லுங்க ఒక பார்க்கலாம். ఆమేన్ చెప్పండి అందరూ కలిసి. அல்லேலூயா. హల్లెలూయా చెప్పండి. இந்த உலகத்துக்கு நான் வந்தது கர்த்தர் என்னை அனுப்பி இருக்கிறார். ఈ యొక్క లోకములోనికి మనం వచ్చిన కారణం దేవుడు మనల్ని పంపించాడు. உங்களை என்னை கர்த்தர் தான் அனுப்பி இருக்கிறார். నిన్ను నన్ను దేవుడే పంపించాడు. அவர் இல்லாம நம்ம வாழ முடியாது. ఆయన లేకుండా మనము జీవించలేం. அதுதான் அற்புதத்தின் தேவன். అది అద్భుతములు చేసేటువంటి దేవుని శక్తి. ஆமென் சொல்லுங்க. ఆమేన్ చెప్పండి అందరూ కలిసి. சரி, ஆண்டவர் வானத்தை பூமியை சிருஷ்டித்தார். దేవుడు ఆకాశమును భూమిని సృష్టించాడు. ஆனா அது எப்படி இருக்கிறது? ఆయన ఆ యొక్క ఆకాశం భూమి ఎలా ఉన్నది? 2வது வசனம் வாசிக்கலாம். 2వ వాక్యమును చదవండి. பூமியானது భూమి ஒழுங்கின்மையும் నిరాకారముగాను வெறுமையா இருக்கிறது. శూన్యముగా ఉన్నది. ஹலோ, అందరూ వింటున్నారా? இப்ப புரியுதா? ఇప్పుడు అర్థమైందా మీకు? இப்ப நீங்க சொல்லுங்க, ఇప్పుడు మీరు చెప్పండి. நம்முடைய வாழ்க்கையும் నా జీవితము కూడా ஒழுங்கின்மையும் ఇదిగో శూన్యముగా வெறுமையமா இருக்கிறது. నిరాకారముగా ఉన్నదని అందరూ చెప్పండి. இயேசு ஆண்டவர் படைத்த பூமி ஒழுங்கின்மை வெறுமையா இருந்தது. యేసు దేవుడు సృష్టించినటువంటి ఆకాశం భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నది. அதே மாதிரி ஆண்டவர் படைத்த நீங்களும் நானும் ஒரு வேளை ஒழுங்கின்மையா வெறுமையா ஆசீர்வாதம் இல்லாம ఆరోగ్యం ఇల్లామ సమాధానం ఇల్లామ இருக்கலாம். మనము దేవుడు సృష్టించినటువంటి మనము కూడా మన జీవితములో ఒకవేళ నిరాకారముగా శూన్యముగా కుటుంబములో సమాధానము లేకుండా శాంతి నెమ్మది లేకుండా మనము ఉండవచ్చును. ఉండవచ్చును. ஆனால் ஒன்று கவனித்துக் கொள்ளுங்க. అయినప్పటికీ ఒకటి మీరందరూ గమనించండి. அந்த பூமி ஒழுங்கின்மை வெறுமையா இருக்கும் பொழுது, ఆ భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నప్పుడు பரிசுத்த ஆவியானவர் పరిశుద్ధ ఆత్మదేవుడు அசைவாடிக்கொண்டே இருந்தார். ఆయన అల్లల్లాడుచున్నాడు జలముల మీద. அவர் అసైవాడికొండే இருந்தார். ఆయన అల్లల్లాడుచున్నాడు జలముల మీద. ஆனா பூமியை மாத்தல. కానీ భూమి మారలేదు. அந்த வானத்து பூமியை சேஞ்ச் பண்ணல. ఆ యొక్క వానము భూమి మారలేదు. மாறவே இல்ல. మారలేదు. ஆனா அசைவாடுகிறார். ఆయన పరిశుద్ధాత్మ దేవుడు అల్లల్లాడుచున్నాడు. அதே போலதான்
అదే విధానములో நீங்களும் நானும் నీ మీద నా మీద நம்ம மேல ஆவியானவர் அசைவாடுகிறார். మన మీద పరిశుద్ధాత్మ దేవుడు అల్లల్లాడుచున్నాడు. இப்ப ஜெபம் பண்ணும் பொழுது ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ஒரே கைகளை தட்டினோம், మనము చప్పట్లు కొడుతూనే ఉన్నాము, அந்நிய பாஷை பேசினோம். మనం అన్య భాషలో మాట్లాడాము. ஆனாலும் అయినప్పటికీ நம்முடைய வாழ்க்கையில மாற்றம் வரல, మన యొక్క జీవితంలో మార్పు రాలేదు, ஒரு புதிய காரியங்கள் வரவில்லை, ఒక నూతన కార్యం జరగలేదు. இப்படிதான் நடந்து கொண்டிருக்கிறது. ఇలాగే ఇంతకాలము జరుగుతూ వచ్చింది. ஆதியில இதான் நடந்தது, ఇదిగో ఆత్మలో జరుగుచున్నది, இப்பொழுது இதான் நடந்து கொண்டிருக்கிறது. ఇలాగే జరుగుచూ ఉన్నది. எப்பொழுது நம்முடைய வாழ்க்கையில புதிய காரியம் நடக்கும்? ఎప్పుడు మన జీవితంలో నూతన కార్యము జరుగుతుంది? நான் பேசுறது புரியுதா? నేను చెప్పేది అర్థమవుతుందా, అర్థమవట్లేదా? விளங்குதா விளங்கலையா? నేను చెప్పేది అర్థమవుతుందా, అర్థం అవట్లేదా? அர்த்தமாற்று அர்த்தம் இல்லையா? అర్థం ஏதாவது ஒண்ணு தெளிவா அப்படியே சும்மா అర్థమవుతుందా అంటే చేతులు లేపండి, అర్థం కావట్లేదు అంటే చేతులు దించండి. ஆமா, அர்த்தம் அப்படியே தெரிஞ்ச மாதிரி நடிச்சிட்டு இருக்க கூடாது. నాకు అర్థమవుతుందా అని యాక్షన్ చేయొద్దండి. ஆமாமா, அது தப்பு. புரியுதா நான் சொல்றது? నేను చెప్పేది అర్థమవుతుందా? நம்ம இவ்வளவு நேரம் வந்திருக்கிறோம், నేను అంత దూరం నుండి వచ్చాను. நம்ம அற்புதம் பெற்றுட்டு தான் வீட்டுக்கு போனோம். ఈ రోజు మీరందరూ అద్భుతములు పొందుకొని ఇంటికి ஒரு వెళ్ళాలి. அதிசயத்தை பெற்றுக்கொண்டு தான் வீட்டுக்கு போனோம். ఒక ఆశ్చర్యకార్యములు పొందుకొని ఇంటికి వెళ్ళాలి. ஏதோ வந்தோம், ఏదో వచ్చినము, கூப்பிட்டாங்க, పిలిచారు, வந்துட்டோம், వచ్చాము, கை தட்டணும், ఇదిగో చప్పట్లు కొట్టాము, பாட்டு பண்ணாங்க, పాటలు పాడినాము, சாப்பாடு போட்டாங்க, ఇదిగో అన్నం తిన్నాము, நம்ம வீட்டுக்கு போயிட்டோம். ఇంటికి వెళ్ళిపోయామనే కాదు, ஆவியானவர் పరిశుద్ధాత్మ దేవుడు அசைவாடிட்டே தான் இருப்பார். మనందరి మీద అల్లల్లాడుచున్నాడు. ஆனா புதிய காரியத்தை பார்க்க முடியாது, కానీ నూతన కార్యము మనం చూడలేకపోతున్నాం. ஒரு ஆசீர்வாதத்தை பெற்றுக்கொள்ள முடியாது. ఒక ఆశీర్వాదం మనం పొందుకోలేకపోతున్నాం. தேவன் புதிய காரியத்தை செய்ய வேண்டும் என்றார். దేవుడు నూతన కార్యములు చేయాలి అంటే புதிய காரியம் செய்ய விடாதபடி போராடுகிற ఇదిగో నూతన కార్యము జరగకుండా పోరాడుచున్నటువంటి ஒன்றே ஒன்றுதான், ఒకటే ఒకటి, இருளின் ஆவிகள். అది చీకటి యొక్క అంధకార శక్తి. சொல்லுங்க, இருளின் ஆவிகள். అందరూ చెప్పండి, చీకటి అంధకార శక్తి అని అందరూ చెప్పండి. பக்கத்துல பார்த்து சொல்லுங்க, పక్కన ఉన్న వారిని చూచి చెప్పండి, உங்களுக்கு புதிய காரியம் நடக்காதபடி ఇదిగో మీకు నూతన కార్యము జరగకుండా చేసేది ఎవరో ஒன்னே ஒண்ணுதான், ఒకటే అండి, అది இருளின் ஆவிதான். అది అంధకార శక్తులు. சொல்லுங்க, இருளின் ஆவிதான், అది అంధకార శక్తులు అని చెప్పండి. அசுத்தாவிதான். అది దురాత్మలుగా அந்த இருளின் ஆவி ఆ యొక్క అంధకార శక్తి அழிக்கப்பட்டால் అది నశిస్తే கர்த்தர் புதிய காரியத்தை தோன்ற பண்ணுவார். దేవుడు నూతన కార్యం మీ జీవితంలో ప్రారంభిస్తాడు. எத்தனை பேர் விசுவாசிக்கிறீங்க? ఎంతమంది ఈ వాక్యాన్ని నమ్ముతున్నారు? இன்றைக்கு உங்க வாழ்க்கையில ఈ రోజు మీ జీవితము, உன் குடும்பத்துல போராடுகிற మీ యొక్క కుటుంబములో పోరాడుతున్న இருளின் ஆவிகள் అంధకార శక్తులు விலகணும். అన్ని విడిచిపెట్టి ஒரு వెళ్ళిపోతాయి. ஆமென் சொல்லுங்கப்பா. ఒక ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. இப்ப இரண்டாவது வசனத்தை ఇప్పుడు రెండో వాక్యము, நீங்களே வாசி. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ అల్లల్లాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని పలకగా. இருளின் ஆழத்தின் மேல் இருள் இருந்தது, ஆவியானவர் இறங்கி அசைவாடுறாரு, அந்த இருள் போராடி கொண்டே இருந்தது. ఆ యొక్క చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉన్నది, దేవుని ఆత్మ అక్కడ అల్లల్లాడుచున్నది, ఆ యొక్క చీకటి పోరాటం చేస్తూ ఉన్నది. ஆமென் சொல்லுங்கப்பா. ఆమేన్ చెప్పండి అందరూ ఒకసారి. ஆண்டவர் கிரியை செய்ய முடியவில்லை, దేవుడు కార్యము చేయలేకపోయాడు. ஏன் செய்ய முடியவில்லை? ఎందుకు ఆయన కార్యము చేయలేకపోయాడు? ஆண்டவர் ஏன் செயல்படாதபடிக்கு, దేవుడు కార్యము చేయకుండా ఉండడానికి, ஆவியானவர் செயல்படாதபடிக்கு, పరిశుద్ధాత్మ కార్యము చేయకుండా ఉండడానికి ஆவியானவர் காத்திருந்ததுக்கு ஏன் காரணம்? ఆ పరిశుద్ధాత్మ దేవుడు వేచి ఉండడానికి కారణం ఏంటి? நான் சொல்லுவது புரிந்து கொள்ளுங்க. నేను చెప్పేది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ஆவியானவர் அசைவாடுகிறார், పరిశుద్ధాత్మ దేవుడు అల్లల్లాడుచున్నాడు, ஆனா என் வாழ்க்கையில ஏன் கிரியை செய்யல? కానీ నా జీవితంలో ఎందుకు కార్యము లేదు? என் பிள்ளைகள் வாழ்க்கையில ஏன் செய்யல? నా పిల్లల జీవితంలో ఎందుకు కార్యాలు లేవు? எங்களுடைய பிசினஸ்ல
మీ యొక్క వ్యాపారములో, தொழில்ல, మీ యొక్క పనిలో ஏன் அவர் கிரியை செய்யவில்லை? ఎందుకు ఆయన కార్యము చేయలేకపోతున్నాడు? நான் ஒன்று சொல்லுகிறேன். నేను ఒకటి మీతో చెప్తున్నాను. ஆவியானவர், పరిశుద్ధాత్మ దేవుడు ஆண்டவருடைய வார்த்தை வருகிற வரைக்கும், ఆ దేవుని యొక్క వార్త వచ్చే వరకు కూడా அவர் வெயிட் பண்ணி கொண்டே இருப்பார். పరిశుద్ధాత్మ దేవుడు వేచి చూస్తూనే ఉంటాడు. ஏதாவது புரியுதா புரியலையா? ఏదైనా అర్థమవుతుందా, అర్థం కాలేదా? வார்த்தை வர்ற வரைக்கும் ஆவியானவர் ఆ அமைதியா యొక్క இருப்பார். వాక్యము వచ్చే వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఏ క్రియ చేయకుండా అలాగే ఉంటాడు. இன்றைக்கு ஆண்டவர் சொல்லுகிறார், ఈ రోజు దేవుడు చెప్తున్నాడు, உங்க வாழ்க்கையில మీ జీవితంలో ஆண்டவருடைய வார்த்தை దేవుని యొక్క మాటలు வெளிப்பட வேண்டும். ఇదిగో బయటపడాలి. தேவனுடைய வார்த்தை வெளிப்படணும். దేవుని యొక్క మాటలు మీకు ప్రత్యక్షం தேவனுடைய కావాలి. வார்த்தை வெளிப்பட்டா దేవుని యొక్క మాటలు మీకు ప్రత్యక్షమైతే ஆவியானவர் கிரியை செய்து விடும். పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు ప్రారంభిస్తాడు. மூன்றாவது வசனத்தை படிக்கலாம். మూడవ వాక్యాన్ని మనం చదువుదాం. தேவன் வெளிச்சம் உண்டாக்க கடவுது என்றார். దేవుడు వెలుగు కమ్మని పలకగా வெளிச்சம் உண்டானது. వెలుగు కలిగెను. ஒரு ஆமென் சொல்லுங்க பாக்க. ఒక ఆమేన్ చెప్పండి అందరూ ஒரு కలిసి. ஹல்லேலூயா சொல்லுங்க பாக்க. అందరూ కలిసి ఒక హల్లెలూయా చెప్పండి. ஆண்டவர் சொல்லும் பொழுது, దేవుడు చెప్పేటప్పుడు அப்பொழுதுதான் தேவ ஆவியானவர் கிரியை செய்ய முடியும். అప్పుడే దేవుని యొక్క ఆత్మ కార్యాలు చేస్తూ ఉన్నది. தேவன் சொல்லாத வரைக்கும், దేవుడు చెప్పనంత వరకు ஆவியானவர் கிரியை செய்யவே முடியாது. పరిశుద్ధాత్మ దేవుడు ఏ క్రియ మనకు చేయడు. ஆனால் இன்றைக்கு అయినప్పటికీ ఈ రోజు கர்த்தர் சொல்லி இருக்கிறார், దేవుడు చెప్తూ ఉన్నాడు, இதோ நான் புதிய காரியத்தை செய்கிறேன். ఇదిగో మీ జీవితంలో నూతన కార్యము చేయబోతున్నాను. கர்த்தருடைய வார்த்தை, దేవుని యొక్క మాటలు உங்களுக்காக இன்னைக்கு ஆண்டவர் பேசி இருக்கிறார். ఈ రోజు మీకోసం ఆయన మాట్లాడి ఉన్నాడు. அவருடைய வார்த்தை வந்து விட்டது. ఆయన యొక్క వాక్యము మీ దగ్గరకు వచ్చింది. இனி ஆவியானவர் கிரியை செய்வார். ఈ రోజు నుంచి పరిశుద్ధాత్మ దేవుడు కార్యములు చేయబోతున్నాడు. எத்தனை பேர் விசுவாசிக்கிறீங்க? ఎంతమంది ఈ వాక్యాన్ని నమ్ముతున్నారు? ஆவியானவர் முதல் என்ன செய்கிறார்? పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడు? உங்க வீட்டுக்குள்ள ஒரு வெளிச்சம் வரணும். మీ యొక్క ఇంటిలో ఒక వెలుగు రావాలి. ஒரு வெளிச்சம் வரும் பொழுது, ఒక వెలుగు మీ ఇంట్లో వచ్చినప్పుడు இருளின் ஆவி புறப்பட்டு வெளியே ஓடும். చీకటి అంధకారము మీ ఇంటిలో నుండి బయటకు వెళ్ళిపోతాయి. இருளின் ஆவி உன் வீட்டை விட்டு புறப்படும். ఇదిగో చీకటి అంధకారం యొక్క ఆత్మ మీ ఇంటిని వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోతాయి. வெளிச்சம் வரும் பொழுது, వెలుగు వచ్చినప్పుడు இருள் விலகியே தீரும். ఆ యొక్క చీకటి బయటకు వెళ్ళాలి కంపల్సరీ. எத்தனை பேர் விசுவாசி? ఎంతమంది ఈ వాక్యాన్ని నమ్ముతున్నారు? எத்தனை பேர் நம்புறீங்க? ఎంతమంది నమ్ముతున్నారు? இயேசு கிறிஸ்து, యేసు క్రీస్తు அவர் ஊழியத்தில் வரும் பொழுது, ఆయన సేవలోనికి వచ్చినప్పుడు இருளில் இருந்த ஜனங்கள் ఇదిగో చీకటిలో ఉన్నటువంటి ప్రజలు பெரிய வெளிச்சத்தை கண்டார்கள். గొప్ప వెలుగును వారు చూశారు. இருளில் இருந்த ஜனங்கள் చీకటిలో ఉన్నటువంటి ప్రజలు பெரிய வெளிச்சத்தை கண்டார்கள். గొప్ప వెలుగును వారు చూశారు. மரண இருளில் இருந்தவர்கள், ఇదిగో మరణ ఛాయలలో ఉన్నటువంటి ప్రజలు வெளிச்சம் உதித்தது. వారికి వెలుగు ఉదయించింది. எத்தனை பேர் விசுவாசிக்கிறீர்கள்? ఎంతమంది నా మాటలు నమ్ముతున్నారు? ஆவியானவர் கிரியை செய்கிறது. పరిశుద్ధాత్మ దేవుడు కార్యము చేసేది உங்க வாழ்க்கையில మన జీవితంలో இயேசு இருக்கிறாரா? యేసు ఉన్నాడు. ஹலோ, అర్థమవుతుందా? கேளுங்க. అడగండి. பக்கத்துல அடிகண்டி, మీ పక్కన ఉన్న వారిని చూసి అడగండి. அடிகண்டி. అడగండి, இயேசு இருக்காரா? యేసు ఉన్నాడా? இயேசு ఉన్నాడా? యేసు ఉన్నాడా? ఉన్నాడా? మీ జీవితంలో ఉన్నాడా అని అడగండి. இருக்காரா இல்லையா? పక్కన ఉన్న వారిని అడగండి. మీరు మమ్మల్ని చూసి కాదు, எங்களை பார்க்காதீங்க, మమ్మల్ని చూడొద్దు. பார்த்து சொல்லுங்க. మీ పక్కన ఉన్న వారి ముఖాలు చూడండి. இயேசு இருக்காரா? యేసు ఉన్నాడా? நம்ம சொல்லிக்கிறோம், మనం చెప్తున్నాం இயேசு என் கூட இருக்கிறார், என் கூட இருக்கிறார். యేసు నాతో ఉన్నాడు, నాతో ఉన్నాడని. வெளியே போகும்போது தான் தெரியும் యేసు உன் கூட வராரா, நீயே போறியான்ட்டு. మనం బయటకు వెళ్ళేటప్పుడే తెలుస్తుంది యేసు మనతో ఉన్నాడా లేకపోతే మనమే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నామా. நன்றாய் புரிந்து கொள்ளுங்க. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. வார்த்தையை கடவுள் அனுப்புவார். ఇదిగో వాక్యాన్ని దేవుడు పంపిస్తాడు. இயேசு உங்களுக்குள்ள வரணும் விரும்புவார். యేసు మీ లోపలికి రావాలని ఇష్టపడుతున్నాడు. ஆவியானவர் உங்களுடைய சூழ்நிலைகளை ఆశీర్వాదమై మార్చి విడువార్. పరిశుద్ధాత్మ దేవుడు మీ స్థితిగతులు పరిస్థితులన్నీ ఆశీర్వాదముగా మార్చబోతున్నాడు. எத்தனை பேர் விசுவாசி? ఎంతమంది ఈ వాక్యాన్ని నమ్ముతున్నారు? ஒரு ஹல்லேலூயா சொல்லுங்க. ఒక హల్లెలూయా చెప్పండి. எத்தனை பேர் இயேசு ஏற்றுக்கொண்டிருக்கிறீங்க? ఎంతమంది యేసును నమ్ముతున్నారు ఇక్కడ? ஆமென், ఆమేన్, ஹல்லேலூயா. హల్లెలూయా. நிறைய பேருக்கு చాలా మందికి அற்புதம் வேண்டும்,
అద్భుతాలు కావాలి. இயேசு வேண்டாம், యేసు వద్దు, பாட்டி வேணும். పార్టీ కావాలి. புரியல? అర్థం కాలేదు కదా? அப்படியே இருக்கட்டும். అలాగే ఉండండి. புரியுதா புரியலையா? అర్థమైందా? అర్థం కాలేదా? அர்த்தம் காயுதா? புரியல? இயேசு வேண்டாம், அற்புதம் வேண்டும். యేసు వద్దు, అద్భుతం కావాలి. இயேசு வேண்டாம், இயேசுடைய அம்மா வேணும். இப்ப புரியுதா? యేసు వద్దు, యేసు వాళ్ళ అమ్మ కావాలి. ஆமா, ఇప్పుడు అర్థమైందా? 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 అర్థం కాలేదు. ஆயுதா விட்டு ஆமென் சொல்லுங்கப்பா. ఆమేన్ చెప్పండి ఒకసారి అందరూ. ஹalleluya, హల్లెలూయా చెప్పండి. இயேசு வேண்டாம், యేసు వద్దు, இயேசுடைய சுகம் வேணும். యేసు ఇచ్చే స్వస్థత కావాలి. இயேசு வேண்டாம், యేసు వద్దు, விடுதலை வேணும். విడుదల కావాలి. இயேசு வேண்டாம், యేసు వద్దు, பணம் வேணும். డబ్బులు కావాలి. இயேசு வேண்டாம், యేసు వద్దు, கார் பங்களால வேணும். ఇదిగో మైదానం జాగలు కావాలి, స్థలాలు కావాలి. ஆனா இயேசு மட்டும் வேண்டாம். కానీ యేసు మాత్రం వద్దండి. ஒரு கதை எனக்கு தெரியும். ఒక కథ నాకు తెలుసు. ஒரு ஊர்ல ஒரு அரசன் இருந்தான். ఒక ఊరిలో ఒక రాజు ఉన్నాడు. அந்த ராஜா கிட்ட ఆ రాజు దగ్గర ஒரு 3 நபர்கள் ఒక ముగ్గురు వ్యక్తులు அவர்கிட்ட போயிட்டு நன்கொடை வாங்கலான்ட்டு போனாங்க. ఆయన దగ్గరికి వెళ్ళి మంచిగా ప్రేమతో సహవాసం చేద్దామని వెళ్ళారు. 3 பேர்ல முதல் ஆள் போய் அந்த ராஜா கிட்ட கேட்கிறாரு. ముగ్గురులో మొదటి వ్యక్తి వెళ్ళి రాజు దగ్గర అడుగుతున్నాడు, ராஜா, రాజా நீர் வாழ்க, మీరు రండి, நீர் வாழ்க ராஜா, ఇదిగో నీకు రండి అని, எனக்கு ஒரு உதவி செய்யுங்க ராஜா, నాకు ఒక సహాయం చేయండి రాజా అని. என் மகளுக்கு வயதாகி விட்டது, ఇదిగో నా యొక్క కుమారునికి వయసు అయిపోయింది, அவளுக்கு திருமணத்தை பண்ணணும், ఇదిగో అతనికి పెళ్లి చేయాలి, கொஞ்சம் எனக்கு பணம் இல்லை, ఇదిగో నా దగ్గర డబ్బులు లేవు రాజా. நீங்க கொடுத்தீர்கள் என்றால் రాజా నువ్వు డబ్బులు ఇచ్చినట్లయితే என் மகள் திருமணத்தை ఇదిగో నా యొక్క కుమారుని వివాహము அழகா நடத்தி தருவேன். ఇదిగో అద్భుతంగా నేను నా కుమారుని పెళ్లి చేస్తాను. உடனே ராஜா, వెంటనే రాజు வாப்பா, రా மந்திரியை கூப்பிட்டார். మంత్రిని పిలిచాడు, பினான்சியல் மந்திரி, ఆర్థిక మంత్రిని పిలిచాడు. இவனுக்கு ஒரு பொற்காசை கொடு என்றார். ఇదిగో ఇతను ఎంత అడుగుతున్నాడో అంత డబ్బు ఇచ్చేసే అన్నాడు. பொற்காசை வாங்கினான். சந்தோஷமா வெளியே போய் நின்று கொண்டான். ఆ డబ్బులన్నీ తీసుకొని సంతోషముగా బయటకు వెళ్ళి అక్కడ నిలబడి ఉన్నాడు. ஏனென்றால் ఎందుకంటే இவனுக்கு 2 பேர் என்ன கேட்க போறார்கள் என்று, నా వెనక వచ్చిన ఇద్దరు వాళ్ళు ఏం అడుగుతారని బయట నిలబడి చూస్తున్నాడు. ஒருத்தர் அடுத்த இன்னொருத்தர் கேட்கிறாரு. రెండో వ్యక్తి అడుగుతున్నాడు, ஐயா, అయ్యా நான் ரொம்ப కష్టப்படுறேன், ఇదిగో నేను చాలా కష్టపడుతున్నాను, எனக்கு சாப்பாட்டுக்கே வழி இல்ல, ఇదిగో నేను తినడానికి నాకు తిండి లేదు, எனக்கு கொஞ்சம் நிலத்தை கொடுப்பீர்கள் என்றால் నాకు కొంచెము భూమి ఇస్తే நான் விவசாயம் பண்ணி నేను వ్యవసాయం చేసి நான் பிழைத்துக் கொள்வேன், ఇదిగో నేను బ్రతుకుతాను, என் குடும்பத்தை காப்பாத்தி నా కుటుంబాన్ని బ్రతికిస్తాను. உடனே ராஜா மனதுருகினார். వెంటనే రాజు అతని మీద కనికరపడ్డాడు, இவனை பாராட்டினார். ఇతన్ని గణపరిచాడు. நீ நல்ல ஆளுப்பா, ఇదిగో నువ్వు మంచి వ్యక్తివయ్యా, நீ உழைக்கணும் சொன்ன, ఇదిగో నువ్వు కష్టపడతానని உனக்கு చెప్పావు, தரேன். ఇదిగో నీకు ఇస్తాను. மறுபடியும் கூப்பிடுறார் மந்திரிய. మరలా ఆర్థిక మంత్రిని పిలుస్తున్నాడు. இவனுக்கு ஒரு 5 ஏக்கர் கொடுத்து விடு சொல்லுகிறார். ఇతనికి 5 ఎకరాల భూమిని ఇవ్వమని ఆజ్ఞాపిస్తున్నాడు. உடனே அவன் வாங்கிட்டு சந்தோஷமா வெளியே போய் நின்றான். వెంటనే ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క భూమిని తీసుకొని బయటకు వెళ్ళి నిలబడి ఉన్నాడు. கடைசி ஒரு நபர் வந்து நிற்கிறார். చివరిగా ఉన్నటువంటి వ్యక్తి அவன் నిలబడి கண்கள் ராஜாவை மாத்திரம் பார்த்து கொண்டே இருக்கு. అతని యొక్క కన్నులు రాజును మాత్రమే చూస్తూ ఉన్నాయి. ராஜாவும் அவனை பார்க்கிறார். రాజు అతన్ని చూస్తూ ఉన్నాడు. உனக்கு என்ன வேணும்? నీకు ఏం కావాలి అని రాజు అడిగాడు. நீ கேள், நான் தருகிறேன். ఇదిగో నువ్వు అడుగు, నేను ఇస్తానని రాజు అన్నాడు. ராஜாவே பார்த்து கொண்டிருக்கிறார். అయినప్పటికీ అతను రాజునే చూస్తూ ఉన్నాడు. అలాగా ராஜாவுக்கு பார்க்க ஏன் நீ என்னையே பார்த்து கொண்டிருக்க? రాజు చాలా సేపు చూసి అడిగాడు, ఎందుకు నువ్వు నన్నే చూస్తూ ఉన్నావు అని. ராஜா, రాజా, எனக்கு ஒரு உதவி செய்யணும். నాకు ఒక సహాయం కావాలి. என்ன வேணும்? ఏం కావాలి? ஒரு நாள் இரவு, ఒక రోజు రాత్రి, ஒரு நாள் ஃபுல்லா ఒక రోజు రాత్రంతా என் வீட்டில் வந்து நீங்க தங்க வேண்டும். ఇదిగో నా ఇంటికి వచ్చి నువ్వు నివసించాలని అడిగాడు. அந்த 2 பேருக்கு ஒரு மாதிரியா இருந்துச்சு. ఆ ఇద్దరు వ్యక్తులు బయట నిలబడి వినుచున్న వారు ఒక రకంగా అనుకున్నారు, பைத்தியக்காரன், వాడు పిచ్చోడు, வாழ தெரியலவர்,
వానికి జీవించడం తెలియలేదు. இந்த உலகத்துல பிளக்க தெரியல பார். ఈ యొక్క లోకంలో ఎలా బ్రతకాలో అతనికి తెలియదు. ஆனா இவன் அமைதியா அதுதான் கேட்கிறான். కానీ ఇతను రాజా నెమ్మదిగా అడుగుతున్నాడు, రాజా வாங்க எங்க வீட்டுக்கு, నా ఇంటికి రా రాజా, எங்க வீட்டுக்கு வாங்க ராஜா, నా యొక్క ఇంటికి రా, எங்க வீட்டுக்கு வாங்க ராஜா, నా యొక్క ఇంటికి రా రాజా అని పిలుస్తున్నాడు. நடந்தது என்ன தெரியுமா? జరిగింది ఏమిటో తెలుసా? ராஜா வருகிறேன்னு சொல்லிவிட்டான். రాజు నేను వస్తాను అని చెప్పాడు. இவன் வெளியே வந்தான். ఇతను బయటకు వచ్చాడు. இவனுக்கு 2 பேர் கேட்டார்கள். ఈ ఇద్దరు వ్యక్తులు అతన్ని అడుగుతున్నారు, நீ டேய் நாங்கெல்லாம் நல்லா கேட்டோம், మేమిద్దరం మంచిగా అడిగాం కదా, நீ ஏன்டா இப்படி கேட்டாய் அப்படின்னா. నువ్వు మాత్రం ఇలా అడిగావు. அப்ப சொன்னாரா அந்த நபர், అప్పుడు అతను చెప్పాడు, என்ன சொன்னார் தெரியுமா? ఏం చెప్పాడో తెలుసా? நான் அவரை கூப்பிட்டால், నేను అతన్ని పిలిస్తే, రాజును పిలిస్తే, இப்ப ராஜா என் வீட்டுக்கு வராருன்னா, ఇదిగో రాజు నా ఇంటికి వస్తుంటే, எங்க ஊர்ல ரோடே கிடையாது, నా యొక్క ఊరిలో రోడ్డు లేదు, ரோடு போட்டு விடுவார்கள். ఇదిగో రోడ్డు వేస్తారు మొట్టమొదటిగా. ராஜா வந்து రాజు వచ్చి என் குடிசையில் தங்க போறதில்லை, ఇదిగో నా గుడిసెలో అతను ఉండడు, என் வீட்டெல்லாம் கட்டி குத்துருவார், ఇదిగో నా గుడిసె కూలగొట్టి మంచి ఇల్లును వారు కట్టిస్తారు. ராஜா கஞ்சியெல்லாம் குடிக்க மாட்டார், ఇదిగో రాజు నేను తాగేటువంటి గంజి నీళ్లు ఆయన తాగడు, அவர் సాப்பிடுற மாதிரி என்னுடைய வீட்டை மாத்தி விடுவார். ఇదిగో ఆయన తినేటట్టుగా ఆహార పదార్థాలు అన్ని మార్చేస్తారు నా ఇంట్లో. என்னுடைய வீடு ஒரு குட்டி அரண்மனையா மாறிவிடும். ఇదిగో నా యొక్క ఇల్లు ఒక చిన్న అంతపురము లాగా మార్చబడుతున్నది. எத்தனை ஒரு சந்தோஷம் பாருங்க, ఎంత ఒక సంతోషం ஒரு చూడండి. హల్లెలూయా சொல்லுங்க பாக்க. ఒక హల్లెలూయా చెప్పండి, అందరూ వింటున్నారు కదా. அதே போலதான் అదే విధానములో ஆண்டவர் దేవుడు இந்த உலகத்தில் இறங்கி வந்து ఈ యొక్క లోకములోనికి దిగి వచ్చి தன் பிள்ளைகளோடு இருக்கும்படிக்கு, ఇదిగో తన పిల్లలుగా మనం ఉండడానికి கர்த்தர் ஏதேன் தோட்டத்தை உருவாக்கி வைத்தார். దేవుడు ఏదేను తోటను సృష్టించాడు. அன்றைக்கு ஏதேன் தோட்டத்துக்குள்ள இருந்தவர்கள், ఆ యొక్క ఏదేను తోటలో ఆ రోజు ఉన్నవారు இயேசுவோடு இருக்கிறத விரும்பாமல், యేసుతో ఉండడము ఇష్టపడకుండా அவர்களுடைய விருப்பங்கள் எல்லாம் ఆ వారి యొక్క ఇష్టాలన్నీ இருளின் ஆசைகளோடு இணைந்து விட்டது, చీకటి అంధకారముతో వారి ఇష్టాలు ఉన్నాయి, இச்சைகளின் ஆவிகளோடு இணைந்து விட்டது, ఇదిగో శరీర ఇచ్చలతో, శరీర కోరికలతో, உலக ఆశைகளோடு இணைந்து விட்டது. ఈ లోక ఆశలతో వారు మునిగి ఉన్నారు. ஆண்டவர் சொல்லுகிறார், దేవుడు చెప్తున్నాడు, நீ உலகத்தில் இருக்கிறாய், ఇదిగో నీవు లోకములో ఉన్నావు, உனக்கு இந்த உலகத்தில் உனக்கு என்ன தேவையோ, ఈ లోకములో నీకు ఏం కావాలో அவர் எல்லாவற்றையும் ஆயத்தப்படுத்தி வைத்து விட்டார். ఆయన అన్ని కూడా సిద్ధపరిచి ఉంచాడు. ஆனா உன் கண் காணவில்லை, కానీ మీ యొక్క కన్నులు చూడలేదు, உன் காதுகள் அது கேட்கவும் இல்லை, కానీ మీ చెవులు దాన్ని వినలేదు, இருதயத்தில் தோன்றவில்லை என்று ఇదిగో లోపల ఉన్నటువంటి ఆ యొక్క శక్తి பவுலடிகளார் சொல்லியிருக்கிறார். పౌలు చెప్తూ ఉన్నాడు. இப்பொழுது இதை கேட்கிற என் அன்பு ஜனமே, ఇప్పుడు దీన్ని వినుచున్నటువంటి నా ప్రియమైన బిడ్డలారా, உனக்காக கர்த்தர் எல்லாத்தையும் ஆயத்தப்படுத்தி வைத்திருக்கிறார். దేవుడు మీకోసము అన్ని సిద్ధపరిచి ఉంచాడు. அவர் சரியான நேரத்தில் ఆయన సరి అయిన సమయములో சரியாக கொடுப்பார். ఇదిగో సరిగ్గా మీకు ఇస్తాడు. ஆனா நீ 2 மட்டும் நீங்க ஃபாலோ பண்ணணும். కానీ 2 విషయాలు మాత్రం మీరు పాటించాలి. ஹலோ, புரிகிறதா? అర్థమవుతుందా అందరికి? ఒక హల్లెలూయా చెప్పండి. அப்படியே ஒரு பக்கத்துல தட்டு பார்க்கலாம். ఆ పక్కన ఉన్న వారి భుజాలు తట్టండి ఒకసారి. தட்டணும், விட்டுறாத. తట్టండి, పక్కన ఉన్న వారి భుజాలు తట్టండి, మమ్మల్ని చూడొద్దు. ஏன்னா நம்மள அப்படிலாம் தூங்க வச்சு మనల్ని అందరినీ సాతాను నిద్రపుచ్చి இந்த 2 மேட்டர் கேட்காம விட்டுருவான். ఈ 2 విషయాలు వినకుండా వాడు చేస్తాడు. நல்லா புரியுதா புரியலையா? జాగ్రత్తగా అర్థమవుతుందా? ஒரு అర్థమవుతలేదు? ஆமென் சொல்லுங்க அப்பா. ఒక ఆమేన్ చెప్పండి అందరూ కలిసి. హల్లెలూయా சொல்லுங்க அப்பா. ఒక హల్లెలూయా చెప్పండి అందరూ కలిసి. ஹல்லேலூயா. హల్లెలూయా. இந்த 2 காரியத்தை ఈ 2 కార్యాలు உங்க வாழ்க்கையில நீங்க ஃபாலோ பண்ணி கொண்டே இருந்தீங்கன்னா, మన జీవితంలో అవి పాటిస్తే உங்க சூழ்நிலைகள் எல்லாவற்றையும் கர்த்தர் மாத்திட்டே இருப்பார். మన యొక్క పరిస్థితులన్నీ దేవుడు సమస్తము మారుస్తాడు. ஒரு ஆமென் சொல்லுங்கப்பா. ఒక ఆమేన్ చెప్పండి. ஒரு హల్లెలూయా சொல்லுங்கப்பா. ఒక హల్లెలూయా చెప్పండి అందరూ కలిసి. என்னோட வேதத்தை எடுத்துக்கொள்ளுங்க. ఇదిగో పరిశుద్ధ గ్రంథమును తీయండి అందరూ. வாசிக்கலாம் என்னோடு. అందరూ కలిసి నాతో కలిసి చదవండి. 2 కొరింథీయర్ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధికారం 4వ అధ్యాయము 6వ వచనం 6వ వాక్యము. 2వ కొరింథీ 4వ అధ్యాయము 6వ వచనమును అందరూ కలిసి చదువుదాం. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము
యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించును గనుక మేము మిమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు కానీ క్రీస్తు యేసును గురించి ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుకొనుచున్నాము. இருளிலிருந்து வெளிச்சத்தை அதான படிச்சீங்க கரெக்ட்? నాలుగు எனக்கு இங்க 6 போட்டுருக்கு தமிழ்ல. ఓకే ఓకే సారీ. తెలుగులో 4వ వాక్యం 4వ అధ్యాయం 4వ వచనం. పడి దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములు గుడ్డితనము కలగజేసెను. ஒரு ஆமென் சொல்லுங்க பாக்க. ఒక ఆమేన్ చెప్పండి అందరూ. முதலாவது இருளுக்குள்ள இருக்கிறோம். ఇదిగో మనము చీకటిలో ఉన్నాము. தேவன் படைத்த உலகமும் இருளுக்குள்ள தான் இருந்தது. ఇదిగో దేవుడు సృష్టించిన సృష్టి కూడా చీకటిలో ఉన్నది. அதற்கு ஒரு வெளிச்சத்தை கர்த்தர் கொடுத்தார். దానికి ఒక వెలుగును దేవుడిచ్చాడు. அதே போல உங்களுக்கு எனக்கு கர்த்தர் இயேசு கிறிஸ்து மூலமாக అదే విధముగా నీకు నాకు దేవుడు యేసు క్రీస్తు మూలముగా அதாவது வெளிச்சத்தை கொடுக்காமல் వెలుగును ఇవ్వకుండా அவரை தோன்றும் பொண்ணும் பொருட்டாக ఆయనతో కూడా ఉండునట్లు அவரே நம்முடைய இருதயத்துக்குள்ள வந்து விட்டார். ఆయనే మన హృదయములోనికి వచ్చి ఉన్నాడు. ஒரு హల్లెలూయా சொல்லுங்க பாக்க. ఒక హల్లెలూయా చెప్పండి గట్టిగా. ஒரு హల్లెలూయా சொல்லுங்க. ఒక హల్లెలూయా గట్టిగా చెప్పండి. புரிஞ்சிச்சா புரியலையா? ఇప్పుడు అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైతా అర్థం కాదా? అర్థమైందా అర్థం కావాలా? రైట్ ఓకే. నా కొంచెం చిన్న చిన్న పేసువేన్ కోర్చకూడదు. ఓకే నేను ఇలా మాట్లాడతాను, మీరు కోప్పడకండి దయచేసి, పనులు కొరకండి. நல்லா புரிஞ்சுங்க. இப்போ பெரிய பிரச்சனை என்ன தெரியுமா? ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటంటే, இப்போ விஷயమే இப்போதான் மேட்ரு. ఇప్పుడే వాక్యానికి ఇప్పుడే మనం వచ్చి நல்லா கவனிச்சு பாருங்க. చాలా జాగ్రత్తగా వినండి. நம்முடைய வெளிச்சத்தை మన యొక్క వెలుగును இருளாக்கிற கூடாது. ఇదిగో చీకటి మార్చదు, చీకటిగా మార్చదు. நீங்க இருளாக்கிட்டீங்க, ఇదిగో మీరు చీకటి చేశారంటే அவர் செயல்பட மாட்டார். ఆయన కార్యములు చేయడు. ஆண்டவர் அமைதியா உட்கார்ந்துருவார். ఇదిగో దేవుడు మౌనంగా కూర్చుంటాడు. ஆவியானவர் அமைதியா இருப்பார். ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మౌనంగా ఉంటాడు. அதனாலதான் பவுல் அடிகளார் சொல்லி இருக்கிறாரு. అందుకనే పౌలు చెప్తూ ఉన్నాడు. వాసిக்கலாம். 1 తెస్సలోనికీయులు 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:5 5వ అధ్యాయము நீங்கள் எல்லோரும் 5వ వచనం. 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. என்ன போட்டிருக்கு? நீங்கள் எல்லாரும் வெளிச்சத்தின் பிள்ளைகளும் பகலின் பிள்ளைகளும் இருக்கிறீர்கள். நாம் இரவுக்கும் இருளுக்கும் உள்ளானவர்கள் அல்ல. ஒரு ஆமென் சொல்லுங்க பார்க்கலாம். ఒక హల్లెలూయా. అందరూ ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఎఫెసీయులు 5:8. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8 5:8 మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. முற்காலத்தில் நீங்கள் పుర్కాలెత్తల్ நீங்கள் అందగారమైన. எல்லாரும் படிச்சீங்களா இல்லையா? అందరూ చదివారా చదవలేదా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం யாரும் படிக்கல. ఎవరు చదవలేదు. இன்னொரு வாட்டி படிக்க வைங்க. அவங்கள படிச்சீங்களா? అందరూ చదివారా? நீங்க படிங்க, அவங்க படிக்க வைங்க. எல்லாம் ஒரு ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతాను, నాతో పాటు మీరు కూడా గట్టిగా చదవండి. ஆமா, ரிப்பீட் பண்ணணும். படிங்க. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. நான் ஒண்ணே சொல்றேன். నేను ఒకటి చెప్తున్నాను. இந்த వచనத்தை, ఈ యొక్క వాక్యాన్ని நீங்க எப்பவுமே படிச்சிட்டே இருந்தீங்கன்னா, ఎప్పుడు చదువుతూ ఉంటే இந்த వచనத்துல இருக்கிற ఈ యొక్క వాక్యములో ఉన్న இதுல ஒரு ஜீவன் இருக்கு. ఇందులో ఈ వాక్యములో జీవం ఉంటుంది. இதுல ஒரு வல்லம் இருக்கு. దీంట్లో ఒక శక్తి ఉంటుంది. ஒரு వచనத்தை, ఈ యొక్క ఒక్క వాక్యాన్ని 10 தடவை படிச்சிட்டீங்கன்னா, ఒక 10 సార్లు మీరు చదివారంటే உங்களுடைய வீட்டுக்குள்ள ஒரு பெரிய மாற்றம் வந்துடும். మీ యొక్క ఇంట్లో ఒక గొప్ప మార్పును మీరు చూస్తారు. இது பைபிளை வச்சுக்கிட்டு ఈ యొక్క బైబిల్ను తీసుకొని தலைமாட்டில தூங்குறதுக்கு இல்ல, ఇదిగో మన తల కింద పెట్టుకొని తలగానిలాగా నిద్రపోవడానికి కాదు. இதை வச்சுக்கிட்டா பேய் வராது சொல்றதெல்லாம் தப்பு.
ఇదిగో ఇది పెట్టుకుంటే దయ్యము రాదని చెప్పడం తప్పు. நான் சொல்றது புரியுதா புரியலையா? నేను చెప్పేది అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. படிக்க படிக்கத்தான் ఇది చదవగా 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 பேயும் தொடாது, ఇదిగో దయ్యము మనల్ని ముట్టదు, பாவமும் தொடாது. పాపము మనల్ని ముట్టుకోదు. ఓకేవా? இப்போ இந்த மறுபடியும் அது படிங்க. ఇప్పుడు మరలా అందరూ చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనము. అందరం కలిసి చదువుదాం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. வெளிச்சமா இருக்கிறீர்கள், வெளிச்சத்தின் பிள்ளைகளாய் நடந்து கொள்ளுங்கள் இருக்கீங்க. எனக்கு கேட்டு இருக்கா? హలో, వెలుగు యొక్క పిల్లలుగా వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ஒரு ஆமென் சொல்லுங்க பார்க்கலாம். ఒక ఆమేన్ చెప్పండి. எல்லா பக்கத்துல கை கொடுத்து சொல்லுங்க. అందరూ పక్కన ఉన్న వారికి చెయ్యిచ్చి చెప్పండి. அவர் சொல்றது உங்களுக்கு கேக்குதா? నేను చెప్పేది మీకు అర్థం అవుతుందా? అర్థం అవ్వట్లేదా? అర్థమైచ్చా? అర్థమవుతుందా? అర్థమైச்சு. என்ன சொன்னாரு? ఏం చెప్పాడు? நீங்கள் మీరు எப்பொழுதுமே ఎప్పుడు కూడా வெளிச்சத்தின் பிள்ளைகளா இருங்க. వెలుగు యొక్క సంబంధులుగా పిల్లలుగా ఉండండి. நீங்க இருளின் பிள்ளைகளா மாறி விட்டீர்கள் என்றால், ఇదిగో మీరు చీకటి పిల్లలుగా మారారంటే பரிசுத்தாவியானவர் அமைதியா இருந்துருவாரு. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మౌనంగా ఉంటాడు. அவர் கிரியை செய்ய முடியாது. ఆయన కార్యములు చేయడం వల్ల కాదు. அவருக்கு அப்படி ரூல்ஸே கிடையாது. ఆయన కార్యము చేయడానికి నిబంధనలు లేవు. ஆனா அசைவாடுவார். ఆయనప్పటికీ ఆయన అల్లల్లాడుతాడు మన మీద. 6 நாள் வெளியே போய், ఇదిగో మీరు 6 రోజులు బయటకు వెళ్ళి கெட்ட வார்த்தை பேசுவ, ఇదిగో భయంకరమైన చెడ్డ మాటలు யார் మాట్లాడతాను, யார் பத்தியோ பேசுவ, ఎవరెవరి గురించో నేను మాట్లాడతాను, அசுத்தத்தோடு வாழுவ, ఇదిగో అశుభ్రముగా అపవిత్రముగా నేను బ్రతుకుతాను, எல்லாம் வாழ்ந்துட்டு அப்படி இருந்துட்டு అలా అన్ని 6 రోజులు ఉండి இங்க வந்து ఈ రోజు 7వ రోజు వచ్చి அந்த மியூசிக்க போட்ட உடனே, ఆ యొక్క మ్యూజిక్ పెట్టిన వెంటనే உடனே அசைவாடுவார் பாருங்க. పరిశుద్ధాత్మ దేవుడు మన మీద అల్లల్లాడుతాడు చూడండి. உடனே நீ கை தட்டுவ, వెంటనే నువ్వు చప్పట్లు కొడతావు. ஆனா உன் మనసుకు தெரியும் కానీ నీ మనసుకు నీకు తెలుసు நீ யாருன்ட்டு. నీవు ఎవరనేది నీ మనసుకు తెలుసు. தெரியுமா தெரியாதா? తెలుసా తెలియదా మిమ్మల్ని గురించి మీకు? சொல்ல, உண்மையை சொல்லணும். నిజం చెప్పండి. எத்தனை பேர்? ఎంతమందికి తెలుసు మిమ్మల్ని గురించి మీకు? நான் ஃபர்ஸ்ட் ரட்சிக்கப்பட்ட புதுசு, నేను అయ్యగారు రక్షించబడ్డ మొదట్లో நல்ல ஜெபம் பண்ணுவேன். మంచిగా ప్రార్థన చేసేవారు. 2 மாசம் நல்ல ஜெபம் பண்ணேன். 2 నెలలు బాగా ప్రార్థన చేశారు. 3 மாசம் நல்ல ஜெபம் பண்ணேன். 3 నెలలు బాగా ప్రార్థన చేశారు. 4வது மாசம் ஒரு மாதிரி ஆயிடுச்சு. ఇదిగో 4వ నెలలో ఒక మాదిరిగా అయిపోయింది. ஜெபிக்க இன்ட்ரெஸ்ட் வரல, ప్రార్థన చేయడానికి ఇష్టం లేదు. மறுபடியும் ஊரை சுத்த ஆரம்பிச்சேன். మరలా ఈ ఊరు తిరగడం ప్రారంభించాడు. எல்லாம் ரவுடிஸும் பண்ணிட்டு இருந்தேன். అందరితో తిరగడం ప్రారంభించాడు. ஆனால் అయినప్పటికీ ஞாயிற்றுக்கிழமை சர்ச்சுக்கு போயிருவேன். ఇదిగో ఆదివారం అయితే చర్చికి వెళ్తాడు. என் கூட இருந்த நண்பர்கள் எங்களை பார்த்தார்கள். ఇదిగో నాతో ఉన్నటువంటి సహోదరులందరూ నన్ను చూశారు. ஒருத்தன் என்ன கேட்டான், ఒకడు నన్ను అడిగాడు, நீ மனம் திரும்பினியான்ட்டான். ఇదిగో నీవు మారు మనసు పొందావని అడిగాడు నన్ను. நான் சொன்னேன், నేను చెప్పాను, நான் தான் இந்த சர்ச்சில் నేనే ఈ చర్చిలో ஞானஸ்தான தொட்டியை திறக்கிறவன். ఇదిగో ఆ యొక్క బాప్తిసం ఇచ్చేటువంటి తొట్టి కడిగేటువంటి వాడని నేనే అని చెప్పాడు. எல்லாரும் முக்கும் பொழுது అందరికి ముందట நான் தான் எல்லாரையும் லைனா அனுப்புவேன். ఇదిగో నేనే అందరినీ లైన్ గా ప్రార్థన చేయడానికి நான் పంపిస్తాను. யார் தெரியுமாண்ணா? ఇదిగో నేను ఎవరో చర్చిలో తెలుసా నీకు? அவன் சொன்னா, ఆయన చెప్పాడు అప్పుడు, எல்லாருக்கும் உன்னை தெரியாது, అందరికీ నువ్వు తెలియదు, ஆனா கடவுளுக்கு உன்னை தெரியும். కానీ దేవునికి నీవు తెలుసు అని. அவன் சொன்ன ஒரு வார்த்தை ఆయన చెప్పినటువంటి ఒక మాట என்னோடு பேச ஆரம்பித்து கொண்டே இருந்தது. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. என்னோடு பேசிக்கொண்டே இருக்க, నాతో మాట్లాడుతూనే ఉన్నది. ஒரு வார்த்தை கேட்டுக்கொண்டே இருந்தது. ఆ యొక్క మాట వినబడుతూనే ఉన్నది. நீ மாறு, నువ్వు మారు మనసు పొందు, உன் வாழ்க்கையை மாத்து, నీ యొక్క జీవితాన్ని మార్చుకో, உன்னை மாத்தி கொள், నీ యొక్క జీవితాన్ని మార్చుకో, நீ வெளிச்சத்தின் பிள்ளையா மாறு. ఇదిగో నీవు వెలుగు యొక్క సంబంధిగా మారు. நான் என் வாக்கு தத்தங்களை நிறைவேற்றுவேன். ఇదిగో నేను నా యొక్క వాగ్దానాలు నెరవేరుస్తానని దేవుడు చెప్పాడు. அன்றையிலிருந்து இன்றைக்கு வரைக்கும் நான் இருக்கிறேன். ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేనున్నాను. என்னுடைய வாழ்க்கையில அற்புதம் நடக்க வேண்டும் என்றா నా జీవితంలో అద్భుతములు జరగాలి అంటే அமைதியா ஜெபம் பண்ணிட்டே இருப்பேன். ఇదిగో ప్రార్థన చేస్తూనే ఉంటాను. அந்த தேவன் கிட்ட ஒன்னே ஒண்ணு கேட்பேன், ఆ దేవుని దగ్గర ఒకటే ఒకటి నేను అడుగుతాను, இன்னும் என்ன வெளிச்சமாக்குங்க ஆண்டவரே, ఈ రోజు వరకు నన్ను నేను మార్చుకుంటున్నాను. என்ன வெளிச்சமாக்குங்க அப்பா. ఇదిగో నా లోపల వెలుగు ఇవ్వండి ప్రభు అని. 75 வயதுல
75 సంవత్సరాల్లో எல்லா விக்கிரகத்தை தூக்கி போட்டு ஓடி வந்தார். అన్ని విగ్రహాలను విడిచిపెట్టి పారద్రోలి వచ్చేశారు. ஆபிரகாம் வந்த உடனே தேவனுக்கு ஒரே சந்தோஷம். అబ్రహాము విగ్రహాలను వదిలిపెట్టి వచ్చినప్పుడు దేవునికి చాలా సంతోషం. అబ్రహాము நீ ரொம்ப సూపరా, ఇదిగో నీవు చాలా మంచివాడవు. ரெண்டு பேரும் சிநேகிதன் மாதிரி மாறிட்டாங்க. ఇదిగో ఇద్దరు మార్చబడ్డారు. தூதர்கள் வரும் பொழுது దూతలు వస్తున్నారు, அவங்க வீட்டுல தான் சாப்பிட்டு போவாங்க. అబ్రహాము ఇంట్లో తిని వెళ్తారు. அவ்வளோ డీప్ ஆயிட்டாங்க. దేవుడు అబ్రహాము స్నేహితుల్లాగా మార్చబడ్డారు, இணைந்திருந்தார்கள். వారు కలిసి ఉన్నారు. ஆபிரகாம் எதை கேட்டாலும் கர்த்தர் கொடுத்தார். అబ్రహాము ఏది అడిగినప్పటికీ దేవుడు ఇచ్చాడు. లోతు ஆசீர்வாதத்தை எடுத்துக்கொண்டு போனான். ఆశీర్వాదములు తీసుకొని వెళ్ళిపోయాడు, நிலத்தை, ఆ యొక్క భూమిని. ஆனா இவனுக்கோ కానీ అబ్రహాముకు வறட்சி நிலம், ఆయనకు ఎండిపోయిన భూమి ఉన్నది. అதையே కర్తర్ మార్చిட்டார். కానీ ఆ ఎండిపోయిన భూమిని అబ్రహాము కోసం దేవుడు మార్చాడు. இப்படிப்பட்டவனுக்கு ఇలా ఉన్నటువంటి கர்த்தர் ஒரு வாக்குத்தத்தம் கொடுத்தார். దేవుడు ఒక వాక్యాన్ని వాగ్దానాన్ని ఇచ్చాడు. உனக்கு ஒரு மகன் பிறப்பான், నీకు ఒక కుమారుడు పుడతాడు, அவனுக்கு ஈசாய் என்று பெயரிடுவாயாக. ఆయనకు ఇస్సాకు అని పేరు పెడతావు నువ్వు. ஆனா அந்த வாக்குத்தத்தம் நடக்கவே இல்லை. కానీ ఆ వాగ్దానము నెరవేర్చబడలేదు. காரணம் என்ன? కారణం ఏంటి? அவன் வாழ்க்கையில நுழைந்தது, ఆయన యొక్క జీవితంలో ప్రవేశించింది, சூழ்நிலைகளை பார்த்து விட்டான். ఆయన పరిస్థితులను చూశాడు. அவனுக்கு వయసు 100 ஆக போகிறது. అబ్రహాముకు వయస్సు 100 సంవత్సరాలైంది. இந்த అమ్మவுக்கு 90 வந்துற போது. ఆ యొక్క షారాకు వయస్సు 90 సంవత్సరాలైంది. என்ன செய்வது தெரியல. ఇప్పుడు ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. சூழ்நிலை மாத்தி விட்டது. ఇదిగో పరిస్థితులు వారి జీవితాన్ని మార్చేశాయి. என்ன செய்தான்? వారు ఏం చేశారు? మాంసத்தின்படி நடந்தான். ఇదిగో శరీర ప్రకారంగా నడిచారు. పక్కన కై కొడుతూ சொல்லுங்க. పక్కట్లో ఉన్న వారికి చెయ్యి ఇచ్చి చెప్పండి, உங்களுடைய మనసు விரும்புகிறபடி, నీ యొక్క మనస్సు ఇష్టపడినట్లు, మాంస విరుంబుகிறபடி, నీ శరీరము ఇష్టపడినట్లు பேசாத, మాట్లాడద్దు, செய்யாத, చెయ్యవద్దు. நீ వేద వార్తయిன்படி, నీ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని బట్టి பேசவோ, మాట్లాడండి, செய்யவோ, చెయ్యండి. உன்னை ஒப்புకొடு. నిన్ను నీవు అప్పగించుకో దేవునికి. పక్కనున్న వారికి చెప్పండి, சொல்லுங்க பார்க்கலாம். చెప్పండి చూద్దాం. నన్ను కాదు, చేతులు కట్టుకోండి. ఎవరు? உன் மாமிசம் விரும்புறத మీ యొక్క శరీరము ఇష్టపడినట్లు செய்யாத. చేయకండి. ஒரு ஆமென் சொல்லுங்க. ఒక ఆమెన్ చెప్పండి అందరూ. ஒரு ஹல்லேலூயா. హల్లెలూయా. நான் இந்த ஊழியத்தை, ఈ యొక్క సేవను நான் 22 வருடமாய் செய்து வருகிறேன். 22 సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నాను. நான் ஒரு 10 வருஷமா ஊழியத்தை செய்வேன். 10 సంవత్సరాలు నేను సేవ చేస్తున్నాను. 10 வருஷத்துல 10 సంవత్సరాలలో எங்கள் தமிழ்நாட்டில் இருக்கிற తమిళనాడులో ఉన్నటువంటి 2000 గ్రామங்களுக்கு సువిశేషం அறிவித்திருக்கிறார். 2000 గ్రామాలకు అయ్యగారు సువార్త ప్రకటించారు. பல திருச்சபைகளை உருவாக்கி வச்சிருக்கிறோம். చాలా సంఘాలను కట్టి ఉంచాడు అయ్యగారు. பல ஊழியக்காரர்களை ரெடி பண்ணி வச்சிருக்கிறோம். చాలా మంది సేవకులను సిద్ధపరిచి ఉన్నాడు. ஆனா அந்த 10 வருஷம் முடிந்த பிறகு, కానీ 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత என்னுடைய ஊழியம் అయ్యగారి యొక్క సేవా పరిచర్య சுகமளிக்க விடுதலை ஊழியம். ఇదిగో స్వస్థపరిచి విడుదల చేసేటువంటి సేవగా, వ్యాధి உள்ளவர்களை குணமாக்கணும், ఇదిగో వ్యాధితో ఉన్నటువంటి వారిని స్వస్థపరచాలి. பிசாசின் கட்டுகள், ఇదిగో దయ్యము యొక్క శక్తుల నుండి, அசுத்த கட்டுகள், అపవిత్రాత్మల శక్తి నుండి, சர்ப்பத்தின் வல்லமை, ఇదిగో ఆ యొక్క పాముల యొక్క శక్తి నుండి, மந்திரத்தில் கட்டுகள் இருக்கிற మంత్రము యొక్క కట్లన్నిటిలో నుండి ஜனங்களை விடுவிக்கிற ஊழியத்தை செய்கிறார். జనములను ప్రజలను విడిపించేటువంటి సేవ చేస్తూ ఉన్నాడు. எங்க இடத்துல ஒரு டெலிவரன்ஸ் சென்టర్ வச்சிருக்கிறேன். ఆ అయ్యగారు ఉన్న స్థలములో ఒక విడుదల యొక్క సభను సంఘమును స్థాపించాడు. அதுல இது வரைக்கும் అందులో ఇంతవరకు ஒரு 3000-4000 ஜனங்கள் விடுதலையும் சுகத்தை பெற்றிருக்கிறார். ఒక 3000 మంది 4000 మంది ప్రజలు విడుదలను స్వస్థతను పొందుకున్నారు. இது எனக்கு தெரிந்ததை சொல்லுகிறேன். ఇది నాకు తెలిసింది చెప్తున్నాను. பலர் அற்புதங்களை பெற்றிருக்கிறார்கள். చాలా మంది అద్భుతములు పొందుకుంటున్నారు, விடுதலை பெற்றிருக்கிறார்கள். విడుదలను పొందుకుంటున్నారు. அப்படி விடுதலை பெற வரும் பொழுது, అప్పుడు విడుదల పొందుకోవడానికి వచ్చినప్పుడు அவர்களுக்கு சொல்லுகிற சில ஆலோசனைகள் உண்டு. వారికి నేను చెప్పేటువంటి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ஒரு கிறிஸ்தவ குடும்பத்தை சேர்ந்த ఒక క్రైస్తవ కుటుంబానికి చెందిన ஒரு மகன் வந்தான். ఒక కుమారుడు వచ్చాడు. அவன் நல்லா இருப்பான், అతను మంచిగా ఉంటాడు. ஆனா அவனுக்கு ஒரு கோபம் வரும்.
అతనికి ఒక కోపం వస్తుంది. பல்ல கடிப்பான். ఆ కోపం వచ్చినప్పుడు పండ్లు కొరుకుతాడు. அவங்க அப்பா அம்மாவை அசிங்கமான வார்த்தையில பேசுவான். అతని యొక్క తల్లిని తండ్రిని చెడ్డ బూతులతో తిడతాడు భయంకరంగా. கொஞ்ச நேரம் முடித்த பிறகு కొద్ది నిమిషములైన తర్వాత அவங்க అమ్మా அப்பா கிட்ட போய் సారీ கேட்பான். ఆ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి మరలా అడుగుతాడు, తండ్రి తల్లి నన్ను క్షమించండి అని. மன்னிப்பு கேட்பான். ఆ క్షమాపణ అడుగుతాడు. அப்ப நான் கேட்பேன், ஏன் இப்படி இருக்கிறான்? అప్పుడు నేను అడిగాను, కుమారుడా ఎందుకు ఇట్లా ఉన్నావు? இப்ப அவனை கூட்டிட்டு வந்திருந்தார்கள். అప్పుడు ఆ కుమారుణ్ణి సంఘంలోని తీసుకుని వచ్చారు. அந்த எங்க சென்டருக்கு கூட்டு வரும் பொழுது ఆ యొక్క సంఘం సభలోనికి తీసుకుని వచ్చారు. அவன் நல்லா இருந்தான். అతను మంచిగా ఉన్నాడు. என்னை பார்க்கறான். నన్ను చూస్తున్నాడు. அவன் சொன்னான், నేను చెప్పాడు, எல்லா ஊழியக்காரங்களையும் பார்த்துட்டு வந்துட்டேன். అందరు సేవకులు నేను చూసి వచ్చాను. என் மேல் இருக்கிற ஆவியை துரத்தவே முடியல. ఇదిగో నా మీద ఉన్న ఆత్మలను ఎవ్వరు కూడా బయటకు వెళ్ళగొట్టలేదు. உடனே நான் சொன்னேன், వెంటనే నేను చెప్పాను, அப்பனா போவாதுதானே. అప్పుడు వెళ్ళొద్దు అని. எப்படி சொல்றீங்க? ఎలా చెప్తున్నా? எல்லாரும் எனக்கு மந்திரம் பண்ணியிருக்கிறாங்க சொல்லியிருக்கிறாங்க. అందరూ నాకు మంత్రాలు చేశారని చెప్పారు. நான் அவனை அப்படியே பார்த்தேன். అప్పుడు నేను అతన్ని అలాగే చూశాను. உனக்கு மந்திரமே இல்லப்பா. నీకు మంత్రము లేదు బాబు. ஒண்ணுமே இல்லை. ఏమీ లేదు. யார் அப்படி சொன்னா? ఎవరు అలా చెప్పారు నీకు? அவன் ஒரு 10 நிமிடத்துக்கு ஒரு வாட்டி ఆ 10 నిమిషాలకు ఒకసారి எச்சையை போய் துப்பிட்டு வருவான். అతను బయటకు వెళ్ళి ఉమ్ముతూ ఉన్నాడు. నోట్లో వచ్చినటువంటి ఉమ్ము 10 నిమిషాలకు ఒకసారి ఉమ్ముతూ ఉన్నాడు అతను. அப்புறம் அவனை கூப்பிட்டு ஜெபிக்க ஆரம்பித்து అతన్ని పిలిచి నేను ప్రార్థించడం ప్రారంభించాను. அவனுக்குள்ள இருந்த ஒரு அசுத்த ஆவி வெளியே வர ஆரம்பித்தது. అతని లోపల ఉన్నటువంటి ఒక దురాత్మ బయటికి రావడం ప్రారంభించింది. அந்த கிரியைகள் எல்லாம் வெளியே போக ஆரம்பிச்சது. ఆ యొక్క ఉమ్ము ఉంచేటువంటి ఆ కార్యాలన్నీ బయటకు వచ్చేసాయి. ஏன் இப்படி நடந்தது? ఎందుకు ఇలా జరిగింది? அவன் சிறு வயதிலே అతని చిన్న వయస్సులో அசுத்த படங்களை பார்த்து అతను ఆ చెడ్డ చిత్రాలను చూసి அந்த ఆవిனால் தாக்கப்பட்டு ఆ యొక్క దురాత్మల చేత అతను తగలబడి கட்டப்பட்ட சூழ்நிலை అతను కట్టబడ్డాడు. ఆ యొక్క வேதனையோடு இருந்தான். చాలా వేదనతో ఆ కుమారుడు ఉన్నాడు. அப்படி நாங்கள் ஜெபம் பண்ணி கொண்டே இருக்கும் பொழுது అలాగూ మేము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు அவனுக்கு விடுதலை நடக்கும். అతనికి విడుదల జరిగింది. மறுபடி அந்த ஆவி வந்து விடும். మరలా ఆ దురాత్మ వస్తూ పోతూ ఉంది. ஏன் அப்படி மறுபடி வருகிறது? అప్పుడు ఎందుకు ఆ దురాత్మ మరలా వస్తుంది? நான் ஆண்டவரிடத்தில் ஜெபம் பண்ணிக்கொண்டேன். నేను దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ஆண்டவர் ஒரு வசனத்தை சொன்னார். దేవుడు ఒక వాక్యాన్ని చూపించాడు. என்னோட எடுத்துக்கொள்ளுங்கள். అందరూ పరిశుద్ధ గ్రంథమును తీయండి. యాకోబు எழுதின நிருபம், యాకోబు రాసిన పత్రిక 3వ అధికారం 3వ అధ్యాయము 14-15 వచనం. అయితే మీ హృదయములో హింసించు వాని వలన మత్సరమును వివాదములు ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ஒரு ஆமென் சொல்லுங்க பார்க்க. ఒక ఆమేన్ చెప్పండి అందరూ కలిసి గట్టిగా. ஹல்லேலூயா. హల్లెలూయా. உங்க இருதயத்தில் கசப்பான வைராக்கியத்தை விரோதத்தை வைத்தீர்களானால், ఇదిగో మీ హృదయములో చెడ్డగా మత్సరమును ఆ యొక్క హింసలతో కూడిన వివాదములు ఉంచుకొనిన వారైతే நீங்கள் பெருமை பாராட்டாதீர்கள். ఇదిగో మీరు అతిశయపడకండి. சத்தியத்துக்கு விரோதமாய் பொய் சொல்லாதீங்க. సత్యమునకు విరోధముగా మీరు అబద్ధమాడకండి. சத்தியத்துக்கு விரோதமாய் பொய் சொல்லுகிற ஒவ்வொரு மனிதனுடைய வாழ்க்கையிலும், ఇదిగో సత్యమునకు విరోధముగా అబద్ధమాడేటువంటి ఒక్కొక్క మనుషుని జీవితములో, நடித்து கொண்டிருக்கிற ஒவ்வொரு மனிதனுடைய குடும்பத்திலும், ఇదిగో నటిస్తూ ఉన్నటువంటి ఒక్కొక్క మనిషి కుటుంబ జీవితములో, வேஷம் போட்டு திரிகிற மனிதனா இருந்தாலும், ఇదిగో వేషం వేసుకొని తిరిగేటువంటి ఒక మనుష్యుడుగా వేషధారిగా ఉన్నాడు. ஆனாலும் అయినప్పటికీ உன் வாழ்க்கையில నీ జీవితములో அந்த வசனம் 19 ఆ యొక్క 19వ వచనము, 15 இப்படிப்பட்ட ஞானம், ఆ 15వ వచనము ఇలాంటి జ్ఞానము பரத்திலிருந்து இறங்கி வருகிற ஞானமாயிராமல் అది పరలోకము నుండి దిగి వచ్చిన జ్ఞానము కాక லௌகிக சம்பந்தமானது, అది భూ సంబంధమైన జ్ఞానము, ஜென்ம சோபத்துக்குரியதும்,
అది ప్రకృతి సంబంధమైన జ్ఞానము, பேய்த்தனத்துக்கு அடுத்ததுமா இருக்கிறது. అది దయ్యముల జ్ఞానము వంటిది అయి ఉన్నది. ஒரு ஆமென் சொல்லுங்கப்பா. ఒక ఆమెన్ గట్టిగా చెప్పండి అందరూ కలిసి. ஒரு ஹalleluya சொல்லுங்கப்பா. ఒక హల్లెలూయా చెప్పండి అందరూ కలిసి. நீ உன் வாழ்க்கையை நீ மாற்றிக் கொள்ளாவிட்டால், ఇదిగో మీ జీవితాన్ని మీరు మార్చుకోకపోతే அந்த பேய்களின் வல்லமை வெளியே போகாது. ఆ యొక్క దురాత్మల శక్తి మిమ్మల్ని విడిచిపెట్టదు. உன் வாழ்க்கை மாறணும். మీ యొక్క జీవితం మారాలి. இன்றைக்கு உன் வாழ்க்கை மாறும் பொழுது మీ యొక్క జీవితం ఈ రోజు మారినట్లయితే கர்த்தர் புதிய காரியத்தை செஞ்சிருவார். దేవుడు నూతన కార్యములు మీకు చేస్తాడు. அப்ப அந்த தம்பியை கூப்பிட்டு நான் ஜெபிக்கும் பொழுது అప్పుడు ఆ కుమారుణ్ణి తమను పిలిచి నేను ప్రార్థన அந்த చేశాను. பேய் ஆட ஆரம்பித்தது. ఆ యొక్క దురాత్మ ఆడడం ప్రారంభించింది. அது சொன்ன ஒரு வார்த்தை. ఆ దురాత్మ చెప్పిన ఒక మాట, அது என்ன சொன்னது தெரியுமா? ఏం చెప్తుందో తెలుసా? இவன் எப்பொழுதுமே பொய் சொல்லுவான். ఇతను ఎప్పుడు కూడా అబద్ధం ఆడతాడని దురాత్మ చెప్తుంది అతనిలో ఉన్న இவன் దురాత్మ. அப்படி என்னையா பொய் சொல்லுவான்ட்டு நான் கேட்டேன். నువ్వు ఎలా అబద్ధం ఆడుతున్నావని నేను అడిగాను. ஏன் இப்படி பொய் சொல்லுகிறாய்? ఎందుకు ఇలా అబద్ధం ఆడుతున్నావు? அப்ப அது அந்த அவன் எப்படி சொல்லுவானா, అప్పుడు ఆ వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడంటే, அவன் காலேஜ் படித்து கொண்டிருந்தான். ఇదిగో కాలేజీ అతను చదివేటప్పుడు, பெரிய இன்ஜினியர் కాలేజ్, ఇంజనీర్ కాలేజ్ చదువుతున్నప్పుడు அவங்க அம்மா மாசத்துக்கு அவனுக்கு பாக்கெட் மணி கொடுப்பார்கள். ఇదిగో నెలకు వాళ్ళ అమ్మ ప్యాకెట్ డబ్బులు పంపిస్తూ ఉంటుంది నెలకు. அவன் அந்த பணத்தை வைத்துக் கொள்ளுவான். ఆ డబ్బులు అతని దగ్గర తీసుకొని மற்றவர்கள்கிட்ட போய் ఆ ఇతరుల దగ్గరికి వెళ్ళి, ஒரு 100 ரூபா கொடு, ఒక 100 రూపాయలు ఇవ్వండి, 50 ரூபா கொடு, ఒక 50 రూపాయలు ఇవ్వండి, எல்லார்கிட்டையும் ஏமாத்தி வாங்கி சாப்பிட்டுப்பான். అందరి దగ్గర ఇలా అడిగి అతను తింటాడు. அந்த பேய் சொன்ன காரியம், అది దయ్యము చెప్పినటువంటి మాట. இவன் பிசினிங் என்னச்சு அந்த ஆவி. ఆ యొక్క దురాత్మ ఇతన్ని చూసి అలా పట్టుకుంది. ஏமாத்தி வாங்குறாங்க, అతను మోసం చేసి అడుక్కుంటున్నాడు, போய் பேசி வாங்குறாங்க. ఇదిగో అబద్ధము చెప్పి అడుక్కుంటున్నాడు. அதனாலதான் இவனோடு போராடுகிறேன். అందుకనే ఇతనితో నేను ఉన్నాను, పోరాటం చేస్తున్నాను. இவனுக்கு அந்த புத்தியை சொல்லி கொடுங்க, ఇతనికి ఆ బుద్ధిని చెప్పండి అని. அப்புறம் அவனை கூப்பிட்டு சொன்னா ஆமா நேன்னா. అప్పుడు అతన్ని పిలిచి నేను చెప్పాను, ஆமா நேன்னா. అప్పుడు అతను ఆ కుమారుడు చెప్పాడు, అవునన్నా నిజమే, నువ్వు చెప్పింది నిజమే అని. அப்புறமேட்டு அவனை கூப்பிட்டேன், இதுக்கப்புறம் அப்படி இருக்கக்கூடாது. అప్పుడు నేను పిలిచి గట్టిగా చెప్పాను, ఏమా- ఇక మీదట అలా అబద్ధం ఆడదు, ஏமாத்திரக்கூடாது, ఇక మీదట మోసం చేయకూడదు, வாழ்க்கை மாறணும். ఇదిగో నీ జీవితం మారాలి కుమారుడు. பக்கத்துல அதே போல கை கொடுங்க. ఆ పక్కన ఉన్న వారికి మీరు కూడా చేతిచ్చి உங்க வாழ்க்கை மாறணும். మీ యొక్క జీవితం మారాలని పక్కన ఉన్న వారిని చూసి చెప్పండి, నన్ను కాదు. பக்கத்துல உன் வாழ்க்கை పక్కన ఉన్న వారికి చెయ్యి ఇచ్చి మంచిగా షేక్ చేసి చెప్పండి, இன்றைக்கு கர்த்தர் உங்க வாழ்க்கையை மாத்தணும்னு விரும்புறார். ఈ రోజు మీ జీవితంలో దేవుడు మార్చడానికి ఇక్కడికి వచ్చాడు. ஆவியானவர் அசைவாடுனது போக పరిశుద్ధాత్మ దేవుడు అల్లల్లాడుచు ఉన్నాడు. ஆனா உங்க வாழ்க்கை குடும்பத்தை கர்த்தர் மாத்த போறார். కానీ మీ కుటుంబ జీవితాన్ని దేవుడు మార్చబోతున్నాడు. ஆவியானவர் உங்களுடைய உடம்ப புதிதாக்க போகிறார். పరిశుద్ధాత్మ దేవుడు మీ శరీరమును నూతన పరచుచున్నాడు. நான் ஒன்றே ஒன்று சொல்லிக் கொள்ளுகிறேன், నేను ఒకటి మీతో చెప్పుచూ ఉన్నాను. நாளை மாலைக்குள்ள రేపటి దినము సాయంత్రం కాలం இங்க வந்திருக்கிற ஒவ்வொருவரும் அற்புதத்தை பெற்று வெளியே போவீர்கள். ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు అద్భుతాలు పొందుకొని వెళ్ళిపోతారు. எல்லாரும் ஒரு அற்புதத்தை பெற்று தான் வெளியே போவீர்கள். అందరూ కూడా అద్భుతములు పొందుకొని బయటకు వెళ్తారు. அதனாலதான் கர்த்தர் சொல்லுகிறார், అందుకనే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, இன்று பரிசுத்த பண்ணிக்கொள். ఈ రోజు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, நாளைக்கு கர்த்தர் உங்களுக்கு அற்புதம் செய்வார். దేవుడు రేపటి దినమున మీకు అద్భుతములు చేస్తాడు. ஆனா இப்பவே அற்புதத்தை செய்வார். కానీ ఇప్పుడు అద్భుతములు ఆయన ప్రారంభించాడు. உன்னை வெளிச்சத்தின் பிள்ளையாய் மாத்து. ఇదిగో నీ జీవితమును వెలుగు సంబంధిగా మార్చుకో. இயேசுவின் பிள்ளையாய் மாறு. యేసు యొక్క కుమారుడుగా మార్చబడు. இயேசுவின் பிள்ளையாய் மாறும் பொழுது యేసు యొక్క కుమారుడుగా కుమార్తెగా మార్చబడ్డప్పుడు கர்த்தருடைய வல்லமை உன் மேல இறங்கும். ఇదిగో దేవుని శక్తి మీ లోపల దిగి వస్తుంది. வல்லமை உன்னை தொடும். ఇదిగో దేవుని శక్తి మిమ్మల్ని அவருடைய அக்கினி உன்னை தொடும். ఆయన అగ్ని మిమ్మల్ని ముడుతుంది. கர்த்தருடைய கரம் உன்னை தொடும். దేవుని యొక్క చెయ్యి మిమ్మల్ని తాకుతుంది. ஒரு வல்லமை இறங்கி வருகிறது. ఇదిగో ఒక శక్తి మీ మీదకి దిగి వస్తుందండి. ஒரு அக்கினி கடந்து வந்து ఇదిగో கொண்டிருக்கிறது. అగ్ని మీ మీదకి దిగి వస్తున్నది. எல்லாரும் எழுந்து நிற்க. అందరూ లేచి నిలబడండి త్వరగా. இப்பொழுது எழுந்து நிற்க. ఇప్పుడే త్వరగా లేచి నిలబడండి. பரிசுத்த ஆவியானவருடைய அக்கினி. పరిశుద్ధాత్మ దేవునితో కూడా எல்லாரும் சொல்லுங்க. అందరూ
అందరూ చెప్పండి నోరు తెరిచి, இயேசுவே యేసయ్యా நான் உன் பிள்ளையாய் மாறுகிறேன். ఇదిగో నేను నీ పిల్లగా నీ சொல்லுங்க, కుమారుడుగా உன் பிள்ளையாய் மாற போகிறேன். ఇదిగో నీ యొక్క పిల్లగా నేను మార్చబడబోచున్నాను. இனி இரண்டு நினைவுகளாய் வாழ போறதில்ல. ఇదిగో ఈ యొక్క రెండు రోజులుగా இரண்டு நினைவா நான் வாழ போறதில்ல. ఇదిగో రెండు తలంపులలో నేను జీవించని நான் కాదట. குந்தி குந்தி நடக்க போறதில்ல. ఇదిగో నేను కుంటుతూ ఇక మీదట నడవను. நான் தலை நிமிர்ந்து நடக்கணும் ஆண்டவரே. ఇదిగో నేను చక్కగా నిలబడి నడుస్తాను. இந்த సముదాయத்துல ఈ యొక్క సంఘములో உயர்ந்த நிலைமையில வரணும்ப்பா. ఇదిగో నేను ఎత్తైన స్థలముల్లో என் ఉండాలి ஸ்கூல்ல ప్రభువా. நான் உயர்ந்த நிலைமையில வரணும். ఇదిగో నేను నా స్కూల్లో గొప్పగా ఉండాలి ప్రభువా. என்னுடைய కాలేజీல, నా యొక్క కాలేజీలో, என்னுடைய வேலை ஸ்தலத்துல ఇదిగో నేను పనిచేసే స్థలములో, நான் அப்படி உயர்ந்த நிலைமைக்கு வரணும். ఇదిగో నేను ఉన్నతమైన స్థలములోనికి రావాలి. எனக்கு உதவி செய்யுங்க ஆண்டவரே. నాకు సహాయం చేయండి దేవా. ஒப்புக்கொடு, ஒப்புக்கொடு. అందరూ ఒప్పుకోండి, నోర్లు తెరిచి అడగండి. ஆண்டவர்கிட்ட மன்னிப்பு கேளு. దేవుని దగ్గర క్షమాపణ అడగండి. உன் பாவ காரியங்களை ஒதுக்கி போடு. ఇదిగో మీ పాప కార్యాలను పక్కన పెట్టండి. ఇక మీదట உன் பாவத்தை எரிந்து வெளியே போடு. ఇదిగో మీ పాపమును తీసి బయటేయండి. உன் அசுத்த வாயை எடுத்து வெளியே போடு. ఇదిగో మీ యొక్క అపవిత్రమైన నాలుకను బయటేయండి. எல்லா அசுத்த உதடுகள் வெளியே போகட்டும். ఇదిగో మీ యొక్క అపవిత్రమైన పెదవులు బయటకు పంపియండి. அசுத்த உதடுகள் போகட்டும். ఇదిగో అపవిత్రమైన పెదవులు బయటకు போய் వెళ్ళిపోవాలి. நாவுகள் வெளியேறட்டும். ఇదిగో మీ యొక్క అపవిత్రమైన నాలుకను బయటకు రావాలి. இப்பொழுதே ఇప్పుడే கர்த்தர் இறங்கி வரட்டும். ఇదిగో నా దేవుడు మీ మధ్యలోనికి వస్తున్నాడు. என்னை ஒப்பு கொடுக்கிற சொல். ఇదిగో నన్ను నేను అర్పించుకుంటున్నానని చెప్పండి. అందరూ இப்பொழுது ஒரு அக்கினி கடந்து வர போகிறது. ఇదిగో మీ మీదకి అగ్ని దిగి వస్తూ ஒரு ఉన్నది. அக்கினி கடந்து வர போகிறது. ఒక అగ్ని మీ మీదకి దిగి వస్తూ ఉన్నది. ஒரு அக்கினி பாதம். Thank you Lord. Thank you Lord. அக்கினியாய் இறங்கி வாங்க ராஜா. அக்கினியாய் இறங்கி வாங்க ராஜா. அக்கினியாக ரபா காத்தாராலா. எல்லாம் கேளு, ஒப்புக்கொடு. அக்கினியாக అందరూ నోరు తెరిచి అడగండి. దేవా, అగ్ని నా మీద కుమ్మరించండి అని நம்ம అడగండి. மத்தியில் அக்கினி கடந்து வர போகிறது. మన మీద అగ్ని దిగి వస్తుంది. இன்றைக்கு கர்த்தர் சுட்டெரித்து ఈ రోజు దేవుడు మీరందరినీ కాలుస్తూ ఉన్నాడు. ஊற்றப்படட்டும்பா, ஊற்றப்படட்டும். పరిశుద్ధాత్మ దేవా నా మీద కుమ్మరించండి అని అడగండి. కుమ్మరించండి అని అడగండి. అందరూ ఈ పాటతో ఏకీభవించి ప్రార్థన చేయండి. అందరూ కూడా కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. ఎంతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం. తండ్రి నీ ఆత్మతో నింపుమా. చల్లరా దేవా, అన్య భాషలతో
పరిశుద్ధాత్మదేవా ஒரு அக்கினி வரட்டும், ఇదిగో మీ అగ్ని నా మీదకి రండి. அக்கினி வரட்டும், మీ యొక్క అగ్ని నా మీదకి రండి. எரிக்கப்படு కాల్చబడు. அசுத்த ஆவிகள் అది అపవిత్రమైన ఆత్మలు இருக்கக்கூடாது, ఇదిగో ఉండకూడదు. புறப்படு శోధనలు అగ్ని మండించు నాలో అగ్ని మండించు అగ్ని మండించు నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు ஊற்றப்பட்டு கொண்டிருக்க పరిశుద్ధాత్మదేవుడు దిగి వస్తున్నాడు. இருதயத்துல ஊற்றப்படட்டும், ఇదిగో మీ హృదయంలో இருதயத்துல ஊற்றப்படு, మీ హృదయంలో కుమ్మరించబడుతుంది. எல்லாரும் மேல ஒரு அக்கினி, అందరి మీద అగ్ని, அக்கினி விழுகிறது, అందరి మీద అగ్ని దిగి వస్తుంది. அக்கினி விழுகிறது, అగ్ని దిగి వస్తుంది అందరి మీద. அக்கினி விழ 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 అగ్ని దిగిరాగా 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 கட்டுகள் அறுக்கப்படும், ఇదిగో మీ కాళ్ళ యొక్క కట్టలు తెచ్చబడు. கட்டு அறுக்கப்படும், మీ కాళ్ళ కట్టలు తెచ్చబడుతున్నాయి. ஏய், కాళ్ళ కట్టలు ஏய், ஓ, ఆత్మలు చేయండి అందరూ. fire, అగ్ని fire, అగ్ని பின்னாடி போகட்டும், వెనకాల சேர்த்து side full-ஆ எரிக்கப்படு, எரிக்கப்படு, అందరూ కాల్చబడండి. அக்கினி விழ 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 விழ, అగ్ని దిగిరాగా దిగిరాగా எல்லா கட்டுகளும் అన్ని కట్లు కూడా உரிக்கப்படு, అన్ని కట్లు తెచ్చబడుతున్నాయి. உரிக்கப்படு, అన్ని కట్లు తెచ్చబడుతున్నాయి. வா, 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 வா. வெளியே வா, అందరూ அசுத்தம் வெளியே வா, ఇదిగో అపవిత్రత బయటికి రావాలి. இச்சை வெளியே வா, ఇప్పుడే బయటికి రావాలి. பாவ இச்சைகள் పాపము యొక్క ఆశలు எரிக்கப்படு, ప్రతి ఒక్కటి కాల్చబడాలి. அக்கினி விழட்டும், అగ్ని దిగి రావాలి. விழு, விழு, விழு. అగ్ని దిగి రావాలి. வா, 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 வா. மந்திர கட்டிகள், అగ్ని మంత్రం యొక్క కట్లండి, மந்திர கட்டிகள், మంత్రం యొక్క కట్లండి, விக்கிரக கட்டிகள், ఆ మంత్రం యొక్క కట్లండి எல்லாம் வெளியே வா, అన్ని బయటికి రావాలి. வெளியே வந்தாகணும், బయటికి రావాలి. பைட்டுக்கு ராவாளி, బయటికి రావాలి. பைட்டுக்கு ராவாளி, బయటికి రావాలి. ஏ மந்திர சக்தி, మంత్ర శక్తులన్నీ பைட்டுக்கு ராவாளி, బయటికి రావాలి. எல்லாம் வெளியே வரட்டும், అన్ని బయటికి రావాలి. கட்டு உடையட்டும், కట్లన్నీ తెచ్చబడాలి. கட்டு உடையட்டும், కట్లన్నీ తెచ్చబడాలి. ராதா ராதா ரா லா ராதா ரா பாபா, பிடிக்கு பிடிக்கு, రాకండి కాదండి అందరూ అడగండి కాదండి. అగ్ని అగ్ని కట్లన్నీ తెచ్చబడాలి. பிடிக்கப்படட்டும், కట్లన్నీ విడుదల பிடிக்கப்படட்டும், విడుదల పొందుకోవాలి. கழுத்துல இருக்கிற ఇదిగో నడుములో ఉన్నటువంటి எல்லா மந்திர ஆணிகள், నరములో ఉన్నటువంటి ప్రతి మంత్రం యొక్క శక్తులు, தலையில இருக்கிற மந்திர ஆணிகள் ఇదిగో తలలో ఉన్నటువంటి మంత్ర శక్తులు பிடிக்கப்படட்டும், అన్ని బయటికి రావాలి. ஏ எல்லாம் வெளியே வா, అన్ని బయటికి రావాలి. எல்லாம் வெளியே வா, అన్ని బయటికి రావాలి. fire, అగ్ని దిగిరండి. fire, అగ్ని మీ మీదకి వస్తుంది. fire, అగ్ని ராபா லாபா, అగ్ని అగ్ని ஓ glory glory glory, అగ్ని అగ్ని మహిమ మహిమ எரிக்கப்படு எரிக்கப்படு எரிக்கப்படு, కాల్చబడాలి. కాల్చబడాలి. కాల్చబడండి అందరూ. பாம்பு இருக்கக்கூடாது, పాపము ఉండకూడదు. சர்ப்பம் இருக்கக்கூடாது, ఇదిగో పాము ఆత్మ ఉండకూడదు. எல்லா கட்டு உடைக்கப்படும், అన్ని కట్టతో ముడిపడి ఉన్నటువంటి எல்லா ஆவி புறப்படு, ప్రతి ఒక్క ఆత్మ బయటికి రావాలి. ராபா லாதா ரா காதா ரா, ஒரு பாக்கியமே வருகிறது, వస్తుంది అగ్ని వస్తుంది. అగ్ని விடுதலை வருகிறது, వెలుగు వస్తుంది. మీ మీద. வயிற்றுல இருக்கிற ప్రతి ఒక్కరి మీద வயிற்றுல இருக்கிற కడుపులో ఉన్నటువంటి எல்லா ஆவிகள் ప్రతి ఆత్మలు ஏறட்டும், బయటకు వస్తున్నాయి. இப்பொழுது ఇప్పుడే కడుపులో ఉన్నటువంటి ప్రతి ఆత్మలు బయటకు వస్తున్నాయి. thank you Jesus, వందనాలు యేసు. thank you Jesus, వందనాలు యేసు. thank you glory, వందనాలు యేసు. మహిమ కలుగును. thank you glory. మహిమ మహిమ. ஒரு தற்கொலை ஆவியோடு கட்டப்பட்டிருக்கிற ఒక ఆత్మహత్య చేసుకునేటువంటి దురాత్మ చేత ఒకరు కట్టబడి ఉన్నారు ఇక్కడ. நீ பலவாட்டி தற்கொலைக்கு பிரயாசப்பட்ட, ఇదిగో నువ్వు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయాసపడ్డావు. நீ அது நீ தற்கொலைக்கு நிறைய காரியங்களை முயன்றாய், ఇదిగో నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి అనుకుంటున్నావు. ஆனாலும் உன்னால
అయినప్పటికీ నీ వలన உன்னுடைய உயிரை விட முடியல. ఇదిగో నీ ప్రాణము విడిచిపెట్టడం నీ వల్ల இன்று కావట్లేదు. கர்த்தர் அந்த கட்டிலிருந்து உன்னை விடுவிக்கிறார். ఈ రోజు దేవుడు అటువంటి కట్ల నుండి నిన్ను విడుదల చేస్తున్నాడు. தற்கொலை என்ற எண்ணத்துல இருக்கிறவனுக்கு ஒரு விடுதலை. ఇదిగో ఆత్మహత్య చేసుకునేటువంటి ఆ ఆలోచనలు నీకు ఈ రోజు విడుదలని. உன் மேல ஒரு அக்கினி விழுகிறது. నీ మీద పరిశుద్ధాత్మ అగ్ని దిగి వస్తుంది. ஒரு தற்கொலை ஆவி உன்னை விட்டு விலகுகிறது. ఇదిగో ఆ యొక్క ఆత్మహత్య చేసుకునే ஒரு மரண கட்டு உனக்கு அறுக்கப்படுகிறது. ఇదిగో నీ యొక్క మీద దేవుడు వరాలను కుమ్మరిస్తున్నాడు. மரண கட்டிலிருந்து விடுதலை. ఇదిగో నీ యొక్క నరాలు కట్ల నుండి విడిపించబడుతుంది. இப்பொழுது மரண கட்டுகள், ఇప్పుడు నరాలలో ఉన్నటువంటి కట్ల, மரண கட்டு அறுக்கப்படுகிறது. ఇదిగో నరాల్లో ఉన్నటువంటి కట్లన్నీ నిర్మూలమై Glory to God. దేవునికి మహిమ కలుగును. ஒரு வல்லமை மூடி இருக்கிறது. ఇదిగో మహిమ మనందరి చుట్టూ ఉన్నది. Thank you, Jesus. వందనాలు యేసు. கால் நரம்போடு வந்திருக்கிற, ఇదిగో కాళ్ళ నరముల యొక్క பிரச்சனையோடு வந்திருக்கிற, సమస్యలతో వచ్చిన, பலவீனத்தோடு வந்திருக்கிற, బలహీనతతో వచ్చిన, உன்னால காலை சரியா நீட்ட முடியவில்லை, ఇదిగో నీ వలన కాలు అటు ఇటు కదపడం కుదరట్లేదు, சரியா உட்கார முடியவில்லை, ఇదిగో కూర్చోవడం కుదరట్లేదు, இடுப்பு வலிக்கிறது, ఇదిగో నడుము నొప్పి, எலும்பெல்லாம் வலிக்கிறது. ఇదిగో ఎముకలన్నీ నొప్పులేస్తున్నాయి. அப்படி ஒருத்தருக்கு இருக்கிறீங்க. అప్పుడు అలా ఒకరు ఉన్నారు. இன்றைக்கு கர்த்தர் ఈ రోజు దేవుడు நீ பாதாளத்தில் படுக்கை போடும்படி, ఇదిగో నీవు పాతాళంలో పడుకున్నప్పటికీ, நீ சீக்கிரம் மரணத்தில் படுப்பாய் என்று, ఇదిగో నీవు మరణ పల్లకిలో முன்னாடி மரணத்தின் ஆவி வருகிறது. ఇదిగో నీ వెనకాల మరణం యొక్క ఆత్మ వస్తుంది. இப்பொழுது அந்த மரணத்தின் ஆவியை ఇప్పుడు ఆ మరణం యొక్క ఆత్మను கர்த்தர் துரத்தி போடுகிறார். దేవుడు బయటికి పంపిస్తున్నాడు. துரத்தி போடுகிறார். దేవుడు బయటికి పంపిస్తున్నాడు. மரண ஆவியிலிருந்து ఆ మరణ దురాత్మ నుండి నిన్ను இந்த విడిపిస్తున్నాడు. மதிய நேரத்தில் ఈ మధ్య సమయంలో மரண கட்டுகளை கர்த்தர் அறுக்கிறார். ఇదిగో నరములు కట్లన్నింటినీ దేవుడు విడిపిస్తున్నాడు. மரண கட்டுகள் அறுக்கப்படுகிறது. మరణం యొక్క కట్లని విడుదల చేస్తున్నాడు. உன் கை, உன்னுடைய எலும்புகள், నీ యొక్క చేతులు, నీ యొక్క எல்லா கட்டுகளும் அறுக்கப்படுகிறது. అన్ని కట్లన్నీ నిర్మూలమవుతున్నాయి. In the name of Jesus. యేసుక్రీస్తు నామములో. இப்பொழுது ఎంతమంది நேரடி ஒளிபரப்பு ఎంతమంది లైవ్ లో చూస్తున్నారు, பார்த்து கொண்டிருக்கிற ஒவ்வொருவருக்கும், లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, இந்த ஊழியத்தை நேசிக்கிற குடும்பத்தினர், ఈ యొక్క సేవను ప్రేమిస్తున్న కుటుంబములన్నీ, ஒவ்வொரு குடும்பத்துக்கும் ஒரு அற்புதம் நடக்கும். ప్రతి ఒక్క కుటుంబానికి ఒక అద్భుతం ஒரு జరుగుతుంది. அற்புதம் நடப்பதா, ఒక అద్భుతం ஒரு జరుగుతున్నది. விடுதலை நடப்பதா. కుటుంబంలో విడుదల జరుగుతున్నది. உங்களுடைய மரண கட்டுகள், మీ యొక్క మరణం యొక్క కట్లన్నీ, தற்கொலையின் கிரியைகள், ఇదిగో ఆత్మహత్య కార్యములన్నీ, எலும்பு பிரச்சனைகள், ఎముకల సమస్యలన్నీ in the name of Jesus, యేసుక్రీస్తు నామములో, நாமத்தினால் యేసుక్రీస్తు నామములో விலகு, వెళ్ళిపోవునుగా, விலகு. వెళ్ళిపోవునుగా. The power in the name of Jesus. యేసుక్రీస్తు శక్తి వలన. Amen. ఆమేన్. நன்றி ஆண்டவரே. వందనాలు యేసు. இன்றைக்கு ఈ రోజు வந்த ஒவ்வொருவர் பிள்ளைகளுக்கும் వచ్చిన ఒక్కొక్క బిడ్డకు புதிய காரியத்தை செய்வீர். నూతన కార్యములు చేయండి. வெளிச்சம் அதிகரிக்க அதிகரிக்க వెలుగు పెరుగుతూ పెరుగుతూ ఉండగా புதிய புதிய காரியங்கள் நடத்துவீராக. నూతన కార్యములు జరిపించండి. ஆசீர்வாதமாய் நடத்துவீர். ఆశీర్వాదముగా జరిపించండి. நீரே மகிமைப்படும். మీరే మహిమ పొందండి. உம் நாமம் உயர்த்தப்பட்டது. ఇదిగో మీ నామము హెచ్చించబడాలి. அனைத்தையும் உடைய கரத்தில் ஒப்புக்கொடு. అందరిని మీ చేతుల్లో உம் అప్పజెప్తున్నాను. நாமத்தை நான் மகிமைப்படுத்த. నీ నామమును నేను మహిమపరుస్తున్నాను. ஆமென். యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. అలాగే తల ఉంచుతామండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి ప్రసన్నమ్మ గారు వారు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడగు తండ్రి, మీకు వందనాలు. కృపా కనికరం కలిగిన దేవా, మీకు స్తోత్రం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీ దాసుని మా మధ్యలోకి నడిపించి మీరు మాట్లాడిన అయ్యా, మీరు మాకు చేసిన ఉపదేశాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభా. దేవాది యందు భూమిని ఆకాశాన్ని సృజించిన గొప్ప దేవుడవు,
దేవా, ఆత్మ చీకటి అగాధ జలముల మీద అల్లాడుతున్నప్పుడు ప్రభా, వెలుగు కమ్మని నువ్వు పలికినప్పుడే అయ్యా వెలుగు కలిగింది ప్రభా. మా జీవితంలో నీ మాట సెలవిచ్చినప్పుడే మా జీవితంలోకి నీ వెలుగు వస్తుంది ప్రభా. దేవారి కందరల రబషబా, మా జీవితంలో అద్భుతం జరగాలంటే ప్రభా, దేవా నదరల రబ, మాలో ఉన్న చీకటంతా వెళ్ళిపోవాలని ప్రభా. అయ్యా మేము వెలుగు బిడ్డలుగా ఉండాలని ప్రభా. అందుకు నాయనా మా హృదయంలో, మా తలంపుల్లో, మా నోటి మాటలలో దేవా మీకు వందనాలు. పైకి ఏ విధముగా కనబడుచున్నప్పటికీ ప్రభా, అయ్యా నా తండ్రి, మా రహస్య జీవితము ఏ విధంగా ఉన్నదో చూచే దేవుడవు నీవుగా ఉంటున్నావు ప్రభా. అందుకు ప్రభా నాయనా, ఇదిగో ప్రభా, మేము ఇంకను ఆ చీకటిలో ఉండకుండా ప్రభా నీ వెలుగుతో నింపబడి దేవా మీకు స్తోత్రము ప్రభా. నిజమైన మారు మనస్సు ప్రభా, నిజమైన పరిశుద్ధతలోకి వచ్చినప్పుడే ప్రభా, అయ్యా నీవు నాయన వెలుగు కమ్మని పలికినట్లుగా మా జీవితంలో నీ కార్యాలు జరిగిస్తానంటుండగా, అద్భుతాలు జరిగిస్తానంటుండగా, సూచక్రియలు జరిగిస్తానంటుండగా, ఇదిగో ప్రభా విన్న వాక్యము ప్రకారం ప్రభా మమ్మల్ని మేము శుద్ధి చేసుకొని ప్రభా, దేవారి బకందరల రబ శకందరల రబ శబ, మమ్మల్ని మేము పవిత్రపరుచుకొని ప్రభా నా తండ్రి, అయ్యా నీ మార్గంలో నడవటానికి సహాయం చేయండి. సాయంకాల కూడికలోను రేపటి దినమున నీ దాసుని నిలవబెట్టుకొని ప్రభా మీరు అయా నా తండ్రి ఇంకను నడిపించి సహాయం చేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసయ్య నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చివరి ప్రార్థన అయ్యే చేస్తారు. అయ్యా ఆశీర్వాదం ఇస్తారు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సంవత్సరం సమాధాన అభిషేకం సర్వలోకను సమస్త పరిశుద్ధులకును కూడిన మనకు సదాకాలం తోడైనను గాక. ఆమేన్.